ఫస్ట్ క్వశ్చన్ అదే. లాస్ట్ 10 years నుంచి ఆయుర్వేదం ఎలా ఉంది? ఇమ్యూనిటీ పెంచడానికి మీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఇతర దేశాల వాళ్ళు ఏం లెక్కేశారంటే భారతీయులకు బతకటం చేత కాదు, నీట్గా ఉండరు, మన ఆహారమే ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఎక్కడో లేదు, ప్రకృతే ఆయుర్వేదం. ప్రకృతిని ఎలా వాడుకోవాలో తెలియజేసేది ఆయుర్వేదం అండి. అదే మనం ధనుర్మాసం ఉపవాసం, కార్తీక మాసం ఉపవాసం చేస్తాం. ఇప్పుడు మోడర్న్ పీపుల్ అంటారు దానికి ప్రూఫ్ ఏంటంటారు. ప్రూఫ్ ఎందుకంటే దాన్ని అంటే ఆయుర్వేదం అనే దానికి మూలం ఏంటి సార్ అసలు? మీకు ఆయుర్వేదం అంటే చాలామంది మొక్కలు మూలికలు అనుకుంటారండి, కాదు. కబాబ్ ఎలా చేయాలో ఉంది, చేప ఎలా వండుకోవాలి, పీత ఎలా వండుకోవాలి, రొయ్య ఎలా వండుకోవాలి, మటన్ ఎలా వండుకోవాలి, చికెన్ ఎలా వండుకోవాలి. మన ఈ సైన్స్ రాకముందు నుంచి కూడా ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేదం చుట్టూ ఆయన విగ్రహం ఇప్పుడు జర్మనీలోనో మొన్న ఇంగ్లాండ్లోనే పెట్టారు. అంటే మూలిక తీయటానికి ఒక ముహూర్తం, నక్షత్రం ఉంటుందండి, తిథి వారం అన్నీ ఉంటాయి. పర్ఫెక్ట్గా మూలికలు ఇచ్చేవాళ్ళు లూధియానాలో ఒక ఆయన ఉన్నారండి. సో ఆయుర్వేదం కూడా ఇంకో అపోహ కూడా ఉంది, ఆయుర్వేదం స్లోగా వర్కౌట్ అవుతుంది. అవునండి, అంతసేపు మేము పెయిన్ భరించలేమని. సోంపు ఉంది, మీకు అందరికీ తెలిసిందే. హోటల్లో భోజనం చేశాక సోప్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఆయుర్వేదం ట్రీట్మెంట్ కూడా డయాగ్నోసిస్ షీట్స్తోనే చేస్తారు. అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్ చూస్తారు. వాళ్ళు మీ మొహం చూస్తే కూడా ఎన్ని జబ్బులు ఉన్నాయో చెప్పగలిగారు. చెట్లను తీసేసి ఆయుర్వేదం వాళ్ళు కాదండి, ఫారెస్ట్ వాళ్ళు. సార్ మనం ఇంత హైలీ టెక్నాలజీ అప్పట్లోనే యూజ్ చేసాం, ఎందుకు మళ్ళీ మనం డిగ్రేడ్ అయినాం? విశ్వవిద్యాలయం అయాల అలెగ్జాండర్ సైనికాధికారి తగలబెట్టాడు. బయట వాళ్ళకి ఏబిసిడీలు రాని టైంలో భారతదేశంలో యూనివర్సిటీలు ఉన్నాయి, ఎన్నో దేశాలు వచ్చి అక్కడ చదువుకునేవారు. ఆయుర్వేదం పనిచేయదు అంటాం కాదు, ఇది సిస్టమ్ మారాలి. ఏ విధంగా మనం జీవన శైలి ఉంటే మనం కూడా జపనీస్ లాగా ఆ విధంగా 100-120 years బతుకుతాం. అంటే 12 దాకా సీరియల్ చూసి 5ంటికి లేచే పల్లెటూరులో ఉండే ఆడవాళ్ళు కూడా 9ంటికి లేగుతున్నారండి. లంకనం పరమోషతం. ఏమవుతుందండి, అప్పుడు మీ బాడీ ఎస్టిక్ నేచర్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్కలిన్ చేసుకోవాలని ఇప్పుడు ఏదో క్రికెట్ ప్లేయర్లోనే పెద్ద పెద్దోళ్ళు అయితే వేలు పెట్టి బాటిల్ కొనుక్కుని తాగుతున్నారంట వాటర్. 2 times తినమన్నారు కదా, రైస్ తినొచ్చా? అంటే మిల్లెట్స్ కరెక్ట్గా తినాలి అంటే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగితే మంచిది, కూల్ వాటర్ తాగితే మంచిది. ఈ దాహం వేసినప్పుడు అన్నం తినకూడదు, ఆకలి అయినప్పుడు నీళ్ళు తాగకూడదు. సరే, ఇంకోటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, కీటోన్ డైట్ అని. ఇప్పుడు ఇవన్నీ విషయాలు ఒకవేళ మేము చదువుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనుకుంటే ఏ బుక్ చదివితే బెటర్ సార్? ఈ ర్యాండమ్ బ్లడ్ షుగర్ నిజమేనా సార్? ఒకసారి 120, 130 ఉంటుంది, 90 ఉంటుంది, 70 ఉంటుంది, 80 ఉంటుంది. చింతపళ్ళు వాడమంటాడు, తుమ్మపళ్ళు వాడమంటాడు, మర్రిపళ్ళు వాడమంటాడు, మోదుగు పళ్ళు వాడమంటారు, మామిడి పళ్ళు వాడమంటారు. ఎంత అద్భుతమైన నాలెడ్జ్ అంటే మీరు ఆశ్చర్యపోతారు. వెల్కమ్ టు పల్లవి పాడ్కాస్ట్. ఆంజనేయ రాజు గారు ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి సార్. ఇప్పుడు ఆయుర్వేదం అనేది బాగా ట్రెండింగ్ టాపిక్. ఒక 10 years నుంచి చూస్తే ఆయుర్వేదం అనేది ట్రాన్స్ఫర్మేషన్ చాలా విచిత్రంగా జరుగుతుంది. అంటే ఆయుర్వేదాన్ని ఎక్కువ నమ్మడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఆఫ్టర్ కరోనా తర్వాత దీన్ని నమ్ముతున్నారా? అంటే యాజ్ పర్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, లాస్ట్ 10 years నుంచి ఆయుర్వేదం ఎలా ఉంది? 10 years నుంచి చాలా మార్పు వచ్చిందండి. ఎస్పెషల్లీ కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలా మార్పు వచ్చిందనమాట. ఏ విధంగా అంటే మా దగ్గరికి ఒక 100 patients వచ్చారనుకోండి, అందులో ఒక 60-70 మంది మేము రోజు ఉదయం లెగ్గానే కషాయం తాగుతున్నామండి. ఇది సొంటి పిప్పలి మిరియాలు, లేకపోతే జామాకులు, తిప్పతీగ, నేరేడాకులు, వేపాకులు, ఇలాగనమాట. ఏదోటి, లేకపోతే సొంటి కాపోయినా జీలకర్ర, వాము ఇలా వేసుకుని తాగుతున్నాం అండి. వంటింట్లో దొరికేటి వంటింట్లో చాలా అంటే చాలా మంది. షుగర్ వాళ్ళు ఏమో మేము మెంతులు మింగుతున్నాం అంటాం. ఇలాగ రెసిస్టెన్స్ పవర్కి అందరూ కూడా ఇమ్యూనిటీ పెంచడానికి మీ దగ్గరే ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ అదే. అందరూ ఇమ్యూనిటీ పెంచుకోవాలి, ఇమ్యూనిటీ పెంచుకుంటే కరోనా లాంటివి వచ్చినా ప్రమాదం లేదని ఆలోచనలోకి వచ్చేసారండి. అట్ ద సేమ్ టైము నేను చాలాసార్లు చెప్పాను, కరోనా వచ్చినప్పుడు ఇతర దేశాల వాళ్ళు ఏం లెక్కేశారంటే భారతీయులకు బతకటం చేత కాదు, నీట్గా ఉండరు, వాళ్ళు అగ్లీగా ఉంటారు, హైజీనిక్గా ఉండరు వాళ్ళు. కరోనా కనుక భారతదేశంలో ఎంటర్ అయితే 70-80 కోట్ల మంది చచ్చిపోతారని లెక్కేశారు అందరూ. కానీ అతి తక్కువ అంటే పాపులేషన్ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే అతి తక్కువ కేసులు ఇండియాలోనే ఉన్నాయి, అతి తక్కువ మరణాలు కూడా ఇండియాలోనే ఉన్నాయి. హీలింగ్స్ కూడా ఎక్కువ ఇక్కడ జరిగింది. కాకపోతే ఏంటంటే మీ పత్రికల వాళ్ళు కానీ టీవీల వాళ్ళు కానీ జర్మనీలో 1,00,000 మంది చచ్చిపోయారు, ఇండియాలో 3 లక్షలు చచ్చిపోయారని అల్లరి చేశారు. జర్మనీలో 6 కోట్లు ఉంటే ఇండియాలో 140 కోట్లు ఉన్నారు. అది ఎంత ఫూలిష్గా మాట్లాడుతున్నారో చూడండి. అలా కాదు కదా, మీరు పర్సంటేజ్ లెక్కేసుకోవాలి. ఇక్కడ 140 కోట్లే ఎంతమంది పోయారు, ఎంతమందికి వచ్చింది, అలా లెక్కేస్తే మినిమం అంటే మినిమం. ఇమీడియట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది, భారతదేశంలో సంథింగ్ ఏదో ఉంది, వీళ్ళు ట్రెడిషన్లో కానీ, వీళ్ళు తినే ఆహారంలో కానీ, వీళ్ళు వాడి మందుల్లో కానీ, ఇమీడియట్గా జామ్నగర్లో 10,000 కోట్లు పెట్టి
కరోనా వెళ్ళడంతో ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టారు. మోడీ గారు దాన్ని ఓపెన్ చేశారు. ఓకే. ఇప్పుడు మనకు బతకడం చేత కాదు, మనకు తినడం చేత కాదు అనుకుంటే అంత ఎలా కంట్రోల్ అయిందండి ఇండియాలో? ఓకే. మన ఆహారమే ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఎక్కడో లేదు, ప్రకృతే ఆయుర్వేదం. ప్రకృతిని ఎలా వాడుకోవాలో తెలియజేసేది ఆయుర్వేదం అండి. ఓకే. ప్రాణానికి వచ్చే కష్టాల నుంచి రక్షించడానికి, ఆ ప్రాణాన్ని కాపాడటానికి వచ్చేదే ఆయుర్వేదం. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఒక 10 years నుంచి బాగా ట్రెండింగ్ అవుతుంది. అవునండి. అంటే ఎందుకు అంటే ఎక్కువ దేనికోసం? ఈ కరోనా తర్వాత దీని ఎఫెక్ట్ అంటారా లేకపోతే ఇంకా ఏమన్నా? కరోనా ఎఫెక్ట్ ప్లస్ అవేర్నెస్ వస్తుందండి. ఓకే. ఎందుకంటే వ్యాధులు పెరిగిపోయినాయి కదా, ఓకే, జబ్బులు పెరిగిపోయినాయి, ఎన్ని హాస్పిటల్ కట్టినా ఖాళీ ఉండలేదు. ఓకే. ప్లస్ కంటిన్యూగా తిరుగుతూనే ఉంటున్నారు హాస్పిటల్కి. ఇది విముక్తి లేదా అని ఆలోచించుకుని యోగా అవనివ్వండి, ప్రాణాయామం అవనివ్వండి, లేకపోతే ఒక హోమియోపతి, ఒక యునాని, ఒక ఆయుర్వేద, ఇలాగ ఒక ట్రెడిషనల్ కానీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీదకి జనాలకి బాగా డైవర్ట్ అవుతున్నారండి. అలాగే ఫుడ్ సిస్టమ్ కూడా బాగా మారింది. ఒకప్పుడు మనం ఉపవాసం చేస్తామంటే వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు ఉపవాసాలు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు అంటే, అదే ఉపవాసం ముస్లింలు చేస్తే వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు 1 month రంజాన్ ఎందుకు పెట్టారండి? దీని నుంచే అది తీసుకున్నాడు ఆయన. ఆ పప్పెట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారంటే, వీళ్ళు మన వాళ్ళు అన్వి ఎక్కువ తింటున్నారు కాబట్టి 1 నెలైనా రిలాక్సేషన్ ఇస్తే, ఆహారం తక్కువ తీసుకుంటే ఆ పెరిగిన ఫ్యాట్ కానీ టాక్సిన్స్ కానీ ఇవన్నీ తగ్గిపోయి మళ్ళీ ఆరోగ్యంగా ఉండి వీళ్ళు 11 నెలలు తిన్నా పర్వాలేదని వాళ్ళకి రంజాన్ ఉపవాసం అనేది పెట్టారు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ఆ రంజాన్ ఉపవాసంలో హెల్త్ బాగుపడుతుంది, వెయిట్ తగ్గుతారు, అనేక రకాల ఉపయోగాలు దానివల్ల ఉన్నాయి. అదే మనం ధనుర్మాసం ఉపవాసం, కార్తీక మాసం ఉపవాసం చేస్తే వీళ్ళకి చేదస్తం పిచ్చోళ్ళు. ఇవన్నీ ఎందుకంటేనండి మన వాళ్ళు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు. ఈ ఆయుర్వేద అంటే యోగులు, ఋషులు, సిద్ధులు ఇలాంటి వాళ్ళు తయారు చేసింది తప్ప రీసెర్చ్ చేసింది కాదు. ఇప్పుడు మోడర్న్ పీపుల్ అంటారు దానికి ప్రూఫ్ ఏంటంటారు. ప్రూఫ్ ఎందుకండి? దానికి అసలు ప్రూఫ్ అవసరం లేదు. దాన్ని అంటే ఆయుర్వేదం అనే దానికి మూలం ఏంటి సార్? అసలు మూలం అంటే ప్రకృతే మూలం అండి. మన జీవన విధానంలోనే ఆయుర్వేదం ఉంది. మనం ఆహారం ఏం తింటున్నాం? ఇప్పుడు ఇండియాలో ఆహారం తింటున్నారు మీరు. ఇండియాలో పోనీ మన తెలుగు రాష్ట్రాలు తీసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఏం వేసుకుంటారు? ఒక పప్పు, పచ్చడి, ఆ తర్వాత వేపుడు, ఆ తర్వాత ఇగురు, ఆ తర్వాత సాంబార్ కానీ పెరుగు కానీ, ఈ మధ్యలో స్వీటు, హాటు, ఇలాగ. ఆ తినే సిస్టంలో కూడా శరీరానికి ఏ రసాలు కావాలి, ఏది తింటే ఏ రసం బాడీలో కలుస్తుంది, అది కలవటం వల్ల బాడీకి కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్ ఎలా అందుతాయి. ఈ విధంగా ఇప్పుడు మన తాలింపు ఉంది, ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుకుంటారు అలాగా? ఎన్ని రకాలు వేస్తాం అందులో? మెంతులు, జీలకర్ర, కొంతమంది అయితే కంపల్సరీగా ఇంగు వేస్తారు. ఇంగు వేయటం వల్ల ఏంటంటే అజీర్ణం అనేది ఉండదు మనిషికి. అజీర్ణం లేకపోతే జబ్బు రాదు. ఇలాగా మనకి ఆహారంలోనే ఒక సిస్టమ్ తీసుకొచ్చేసి అది మందుగా తినమంటే మనం తినం కాబట్టి దాన్ని ఆహారంలో ఇమిడ్చి ఇలా తినాలి, ఇలా వండుకోవాలి, ఇలా తాలింపు పెట్టాలి. మీకు ఆయుర్వేదం అంటే చాలామంది మొక్కలు మూలికలు అనుకుంటారండి, కాదు. మీరు బూరెలు ఎలా వండుకోవాలో ఉంది, అందులో గారెలు ఎలా వండుకోవాలో ఉంది, కబాబ్ ఎలా చేయాలో ఉంది, చేప ఎలా వండుకోవాలి, పీత ఎలా వండుకోవాలి, రొయ్య ఎలా వండుకోవాలి, మటన్ ఎలా వండుకోవాలి, చికెన్ ఎలా వండుకోవాలి, అన్నీ ఉంటాయండి అందులో. ఈవెన్ పాయ కూడా ఎలా పెట్టుకోవాలో ఉంది అందులో. ఓకే. అంటే ఇక్కడ ఏంటి, మన ఆహారంలోనే ఆయుర్వేదం ఉందని అందుకనే నేను చెప్తున్నా. మన సిస్టంలోనే, మన జీవన విధానంలోనే ఆయుర్వేదం ఉంది. ఓకే. ఆయు ప్లస్ వేద ఆయుర్వేదం అండి. ఆయు అంటే ఇది మీ ప్రాణం. మీ ప్రాణాన్ని రక్షించడానికి, మీకు వచ్చిన ఇబ్బందులను తగ్గించడానికి ఏదైతే నాలెడ్జ్ ఉందో, జ్ఞానం ఉందో, అదే ఆయుర్వేదం. ఆ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి మొదలైంది? మీకు తల్లి గర్భం నుంచి మొదలైంది. ఆయుర్వేదంలో ఎంత అద్భుతంగా ఉందంటే చరక సంహితలో చూడండి, శిశువు గుడ్డు నుంచి ఎలా తయారవుతుంది, ఆ శిశువు తయారయ్యేటప్పుడు ఏ నెలలో ఏ అవయవాలు ఏర్పడతాయి, ఆ అవయవాలు ఏర్పడిన టైంలో వాళ్ళకి ఏ టైపు ఆహారం ఇస్తే అవయవాలు పెర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఆడపిల్లలకి ప్రెగ్నెన్సీ ఉండగా ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఏది కావాలని అడిగి అన్నీ పట్టుకొచ్చి తినిపించేవారండి పూర్వం. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి ఆ భర్త ఏదో ఉద్యోగం చేస్తే అడిగివాడే అడిగాల. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో మరుదులని, ఆడబడుచులని, పెద్దవాళ్ళు, తోటిపాడళ్ళు, వదిన గారు, అత్త మామలు, అమ్మ నాన్నలు, వీళ్ళందరూ కూడా అమ్మ నీకు ఏం తినాలని ఉందని చెప్పి ఆ తినాలని ఉన్నది పట్టుకొచ్చి ఇచ్చేవారు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇది తినాలి అని కోరిక ఎందుకు వచ్చిందంటే అవయవం ఏర్పడేటప్పుడు ఆ ఆహారం ఇంపార్టెంట్. అప్పుడు డెఫిషియన్సీ ఫిలప్ అయ్యి అవయవం పెర్ఫెక్ట్గా ఏర్పడుతుంది.
దాని వెనకాల అంత సైన్స్ ఉందండి, ఇది ఎవరికి తెలుసు. సార్ ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీరు చరక సంహిత అంటున్నారు కదా, అంటే అది చాలా దశాబ్దాల నుంచి ఉంది. అవునండి. అంటే మన ఈ సైన్స్ రాకముందు నుంచి కూడా ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేదంలో అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయండి. ఓకే. చరక సంహిత ఏంటి, అష్టాంగ హృదయం, రసరత్నాకరం, ఎన్నో రకాల గ్రంథాలు ఉన్నాయి. ఓకే. 6th century BCలోనే చరకుడు అనే ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. ఓకే. ఇవాళ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇండియన్స్కి ఏం తెలవదు అనుకుంటే మరి అప్పుడు ఎలా చేశారు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. సుశ్రుతుడు ఆయన విగ్రహం ఇప్పుడు జర్మనీలోనో మొన్న ఇంగ్లాండ్లోనో పెట్టారు. ఓకే. అంటే బయట వాళ్ళేమో భారతదేశంకి చూస్తున్నారు. ఇవాళ రష్యాలో 160 మంది డైలీ యోగా చేస్తారండి. ఓకే. డైలీ చేస్తారు. చాలా ఎక్కువ, ఇండియన్ కల్చర్ చాలా ఎక్కువ ఉంది అక్కడ. కమ్యూనిస్ట్ దేశం అవడానికి. ఇక్కడ కమ్యూనిస్టులతో మాట్లాడామనుకోండి, యోగా అంటే హిందూ ధర్మం అంటారు వాళ్ళు. మరి రష్యాలో ఎందుకు చేస్తున్నారు, జర్మనీలో ఎందుకు చేస్తున్నారు? అసలు ధర్మానికి యోగాకి సంబంధం ఏంటండి? ప్రాణాయామం ఉంది, చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ప్రాణ అంటే ఏంటి, మీ బాడీలో ఉన్న ఆక్సిజన్నే ప్రాణ. ఆక్సిజన్ డెఫిషియన్సీ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆర్బీసీ కౌంట్ ఏదో డాక్టర్లు ఎంత ఉండాలని చెప్తారు. హిమోగ్లోబిన్ 14% ఉండాలి అంటారు. 6% ఉన్నా బతికే ఉంటాడు. అలాగే ప్లేట్లెట్లు ఇన్ని ఉండాలంటారు, అవి 2,50,000 మినిమం అంటారు. 30,000కి వచ్చినా బతికే ఉంటారు. కానీ ఆక్సిజన్ ఏ పర్సంటేజ్ కావాలో ఆ పర్సంటేజ్ కన్నా ఎక్కువ తగ్గిపోతే ఈ సెల్స్ చనిపోతాయి, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, మనిషి చనిపోతాడు. ఈ సెల్స్ కూడా దేని మీద బతుకున్నాయి, ఆక్సిజన్ మీద బతుకున్నాయి. ఏ ప్రాణ అయితే బాడీ అంతా తిరగాలో, ఏ ప్రాణ బాడీ అంతా తిరిగితే ఈ సెల్స్ అన్నీ ఆరోగ్యంగా ఉంటాయో. సపోజ్ మీ బాడీలో ఒక రెడ్ బ్లడ్ సెల్ పుట్టింది, దానికి ఏదో 80 hours 80 days ఒక్కొక్క సెల్కి ఇంత లైఫ్ స్పాన్ అని ఉంటుందండి, అన్నిటికీ ఒకలే ఉండదు. ఓకే. ఇప్పుడు మనం పొల్యూషన్లో బతకడం వల్ల, మన ఆహారం సరైనది లేకపోవడం వల్ల, కెమికల్ ఫుడ్ వల్ల ఆ 80 గంటలు బతికిది 8 గంటల్లో చచ్చిపోతుంది. ఓకే. అంటే మీరు ఒక 8 రోజుల్ని ఒక్క రోజులోనే 7 రోజులు కోల్పోతున్నారు. ఓకే. ముసలితనం తొందరగా వస్తుంది, మీ అవయవాలు వీక్ అయిపోతున్నాయి. అదే ప్రాణ అన్ని చోట్లకి ఫ్లో అయిందనుకోండి, ఆ సెల్ 80 గంటలు బతికింది అనుకోండి, మీరు 150-200 ఏళ్ళు ఉంటారు, 100 ఏళ్ళకి చచ్చిపోరు. అదే ప్రాణాయామం. ఆ ప్రాణాయామం ద్వారానే ఆ సెల్ని రిజునేట్ చేయటం వల్ల, ఆ సెల్కి లాంగ్ లైఫ్ ఇవ్వడం వల్ల మీరు కూడా ఆటోమేటిక్గా ఎక్కువ రోజులు బతుకుతారు. సార్ ఇంకోటి సబ్జెక్ట్కి వెళ్ళే ముందు, ఇప్పుడు అందరూ ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారు సార్, కానీ మీరు మాత్రం ఒక హెర్బల్ వ్యాలీ అని క్రియేట్ చేసి అక్కడ నుంచి మూలికలు స్వయంగా ఎందుకు సార్ ఇంత ఇంట్రెస్ట్? రిస్క్ ఫ్యాక్టర్ అది, అంటే చాలా రిస్కే. అలాంటి రిస్క్ని మీరు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు దాని గురించి చెప్పండి. అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది? అక్కడ ఏంటంటేనండి, ఇక్కడ మూలిక తీయటానికి ఒక ముహూర్తం, నక్షత్రం ఉంటుందండి, తిథి వారం అన్నీ ఉంటాయి. ఆ టైంలో తీస్తేనే ఆ మూలికలో పూర్తి శక్తి ఉంటుంది అనేది ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. నేను అలానే ఉంటుంది, అది ప్రూవ్డ్ అండి. ప్రూవ్డ్. ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా ఆదివారం నాడు ఉన్న ప్రాపర్టీస్ మిగిలిన రోజుల్లో ఉండలేదు హెర్బ్లో. పూర్వకాలం ఆయుర్వేదంలో ఏంటంటే సండే మాత్రమే తీయాలి, లేదు ఆశ్వేజ కార్తీక మాసాల్లోనే తీసుకోండి, ఇలాగా కొన్ని రూల్స్ ఉన్నాయండి. అలాగే రేపు మొక్కను తీయాలంటే ఈ రోజు వెళ్ళి దానికి నీళ్లు పోసి అది ఎక్కడుందో వెళ్ళి చూసుకుని శనివారం నాడు ఆదివారం నాడు వెళ్ళి తీయాలి. తీసే ముందర కూడా ఏమనమంటారంటే, నీలోని ప్రాణం ఉంది, నాలోని ప్రాణం ఉంది, మా ప్రాణానికి వచ్చిన ఇబ్బందిని తగ్గించుకోవడం కోసం నేను చంపేస్తున్నాం. అంచేత మా మీద కోపగించుకోకుండా దయచేసి మాకు సహాయం చేసి మా జబ్బు తగ్గించని దండం పెట్టుకు తీయమని ఆయుర్వేద శాస్త్రం. ఎంత అద్భుతం చూడండి. ప్రతి దాంట్లో ప్రాణం చూసారండి. ప్రతి దాంట్లోని కూడా దాన్ని పర్మిషన్ తీసుకుని తీసి దాని యొక్క శక్తిని మనకి ఇమ్మని ప్రార్థించడం వల్ల డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే యూనివర్స్లో ఉన్న శక్తి మీలో ఉన్నది ఒకటే. అదే శక్తి మీరు మనస్ఫూర్తిగా కోరితే ఏమవుతుందంటే యూనివర్సల్లో ఉన్న శక్తికి మీరు కనెక్ట్ అయ్యి అప్పుడు అన్నీ కూడా మీరు చెప్పిన భాష అర్థమవుతుంది అన్నట్లకి. మీరు అడిగిన కోరిక తీరుతుంది. అలాగే అన్ని రకాల ఒక 400 రకాల మూలికలు ఉంటాయండి. మూలికలు అంటే అందరూ ఏమనుకుంటారంటే స్పెషల్ అనుకుంటారు. కాదు, ఒక మామిడి చెట్టు మూలికే, ఒక పనస చెట్టు మూలికే, ఒక నేరేడు చెట్టు మూలికే, ఇలాగ అన్ని పళ్ళ మొక్కలు కూడా మనం వాడుకున్నాం ఆయుర్వేదంలో. దానిమ్మ చెట్టు ఏంటి, ఇంకోటి ఏంటి అన్నీ కూడా. అలాగే తోటలో ఉన్న ప్లాంట్స్ కూడా మూలికల కింద వాడుకోవచ్చండి. అది కాక మనం సెపరేట్గా కొన్ని మూలికలు వేసాం, అక్కడ న్యాచురల్గా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇలాగా అవన్నీ ఏదైతే నేను శాస్త్రంలో చదువుకున్నానో, ఏదైతే గొప్ప యోగులు ఋషులు చెప్పింది ఉందో ఆ శాస్త్రాన్ని అక్షరాల ఫాలో అవడమే నేను చేసింది. అందుకే నా మెడిసిన్స్ బాగా పనిచేస్తాయండి. అందుకు అంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. చేస్తే అలా చేయాలి, లేకపోతే లేదు. అందుకోసమే నేను అన్ని రోజులు చూడండి, 3 రోజులే చూస్తాను. అది కూడా 5గునే చూసేవాడిని. ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారని 10 మందిని చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మందిని చూడాలంటే అవదండి, మేము మందులు ఇవ్వలేము.
ఎందుకు ఇవ్వలేము అంటే మేము ఓన్గా కలెక్ట్ చేయడం కానీ, లేకపోతే మనకు తెలుసున్న చాలా పర్ఫెక్ట్గా మూలికలు ఇచ్చేవాళ్ళు లూధియానాలో ఒక ఆయన ఉన్నారండి. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎండి ఆయుర్వేద చదువుతారు కానీ ప్రాక్టీస్ చేయరు. భస్మాలు మూలికలు సప్లై చేస్తారు వాళ్ళు ఇండియా అంతా. ఓకే. వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉంటుందని నేను ఇది అంతా ఇండియా అంతా సర్వే చేశాను దానికోసం, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి. ఓకే. ఎక్కడెవరున్నారు, ఎక్కడ మూలికలు పర్ఫెక్ట్గా సప్లై చేస్తున్నారు అనే సర్వేకే లక్షలు ఖర్చు పెట్టండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన మూలిక కూడా, ఎందుకంటే మనకు అలవాటు అయిపోతుంది కాబట్టి, మనసులో ఆ కోరిక ఉంది కాబట్టి, వాళ్ళు నిలవన్న మూలిక పంపినా వెంటనే నాకు అర్థమైపోతుంది. నువ్వు ఎందుకు ఓల్డ్ పాడైపోయింది పంపించావు, రిటర్న్ పంపించేస్తున్నాను, నీకు పైసలు వేయట్లేదని చెప్తాం. వాళ్ళు ఆశ్చర్యపోతారు, మీరు ఎలా చెప్పారు సార్ అని. దాని స్ట్రెంగ్త్తో దాని వాసన చూస్తే తెలిసిపోతుందండి. ఓకే. అలాగా అంత పర్ఫెక్ట్గా చేయడం వల్లే మేము మందులు ఇవ్వలేము. ఓకే. ఇక మొన్న ఎవరో గ్యాస్ పౌడర్ గురించి పెట్టారు, ఫోన్లు వస్తున్నాయి, మా దగ్గర అయిపోయింది, ఇప్పుడు లేదని చెప్పమంటున్నాం. ఒక 4-5 days 1 week దాకా అవ్వదు. అప్పుడు చేసిస్తాం తప్ప ఏదో కలిపేసి ఇచ్చేద్దాం, ఎన్నో రకాలుగా చేయొచ్చు కానీ అవ్వదు. ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి ఆ పౌడర్ చేసి అది పేస్ట్ చేసి ఉడికించి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి మళ్ళీ ఇవ్వాలి అది. ఓకే. అలాగే మీరు అంటే ఆయుర్వేదం కూడా కొంచెం తగ్గడానికి కారణం ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంచెం మందులు డిలే వల్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్, అంటే వాళ్ళకు ఎమర్జెన్సీ అవసరం ఉంటుంది, ఆయుర్వేదం వెంటనే రాదు. అవును. సో ఆయుర్వేదం కూడా ఇంకో అపోహ కూడా ఉంది, ఆయుర్వేదం స్లోగా వర్కౌట్ అవుతుంది, అవునండి, అంతసేపు మేము పెయిన్ భరించలేమని కూడా ఒక అపోహన. రియలా ఏం చెప్తారు? రియాలిటీ కూడా ఉందండి ఇందులో. అపోహ ఒకటే కాదు. ఓకే. ఇప్పుడు కొంతమంది అంటారు, సార్ నేను ఏమైపోయినా సరే ఆయుర్వేదం తప్ప వాడిన సార్, అల్లోపతి వాడిని అంటారు. వచ్చి ఇక్కడ ఏడుస్తూ ఉంటారు, మూలిగుతూ ఉంటారు. ఓకే. నేను అప్పుడు ఒకటే చెప్తానండి, మనకి ఏది ఉపశమనం ఇస్తే అది ముందర వాడుకోవాలి. అది అల్లోపతిని ఆయుర్వేదాన్ని వాడకండి, అలా వద్దు. ముందర అల్లోపతిలో వెంటనే తగ్గి ఉంటే తప్పనిసరిగా వేసుకోండి, ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయండి, చేసిన తర్వాత దీన్ని వాడుకోండి. అంతే తప్ప అలా ఇబ్బంది పడలేదు అని చెప్తామండి. అలాగే స్లో అనేది కూడా రాంగ్ అండి. ఇప్పుడు మా గ్యాస్ పౌడర్కి అంత డిమాండ్ ఎందుకండి? మీరు వేసుకున్న 2 నిమిషాలకే ట్రైన్ పైన వస్తుంది, కింద నుంచి పిత్తులు వచ్చాయినా గాలి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి వెంటనే ఆ బ్లోటింగ్ అనేది తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైము మౌత్ టు యానస్, అంటే నోటి నుంచి యానస్ వరకు ఉన్న అల్సర్స్ అన్నీ కూడా 10-15 daysలో తగ్గిపోతాయి. ఓకే. 10-15 daysలోనే. మీరు తర్వాత స్కానింగ్ చేసుకోమనండి, అల్సర్ ఉండదు. మరి పని చేయకపోతే ఎలా జరుగుతుందండి అది? ఓకే. 2 నిమిషాల్లో ఎలా పనిచేస్తుంది? అలాగే ఆయుర్వేదంలో కూడా క్యారియర్స్ అని ఉంటాయండి. సోంపు ఉంది, మీకు అందరికీ తెలిసిందే. హోటల్లో భోజనం చేశాక సోప్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మనం తిన్న ఆహారం వెంటనే శరీరం అంతా వ్యాపించి తొందరగా అరిగిపోవటం కోసం సోప్ ఇస్తారు. కానీ అది మనం టేస్ట్ కోసం తింటాం, దాని ఉపయోగం మనకు తెలియదు. ఓకే. ఆ సోంపు అనే కషాయంతో మేము మందిచ్చాం అనుకోండి, వితిన్ 30 secondsలో బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఆ మెడిసిన్, అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు రిజల్ట్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. అలాగే పొత్తిదుంప అని ఉంది, దానికి చాలా పేర్లు ఉన్నాయి. కలిహారి అంటారు, నాగెట్టి గడ్డ అంటారు, కనుగుడ్డు గడ్డ అంటారు, ఇలాగా దాబి అంటారు, నాభి కాదు అది. ఇలాగా అది విషం అండి, అది దాన్ని శుద్ధి చేసి ఆయుర్వేదంలో వాడతాం. అది ఏదైనా మందు స్పీడ్గా పనిచేయాలంటే ఒక 100 grams అదొక గురువింద అంత కలుపుతాం, శుద్ధి చేసింది, అదేం ప్రమాదం కాదు. అది ఆ మందు మీరు వేసుకున్న ఒక 20-30 secondsలో బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే. ఇలా క్యారియర్స్ అని ఉంటాయండి ఆయుర్వేదంలో ఫాస్ట్గా. తేనె ఉంది, తేనె ఎందుకు పెడతాం? తేనె కూడా చాలా ఫాస్ట్గా బాడీ అంతా స్ప్రెడ్ చేస్తుంది, ప్లస్ మినరల్స్తో కూడుతుందండి తేనె. అందులో ఫ్రక్ట్రోజు, సుక్రోజు 2 ఉంటాయి. గ్లూకోజ్ పర్సెంటేజ్ తక్కువ, ఎందుకంటే తేనెటీగలు ఫ్లవర్స్ నుంచి కనెక్ట్ చేసి అవి తిన్న ఆహారాన్ని మళ్ళీ షిట్ కింద రిలీజ్ చేయడమే తేనె వస్తుంది. ఆ తేనెని గూళ్ళు కట్టి అందులో దాస్తాయి, ప్యూరిఫై చేస్తాయి అన్నమాట దాన్ని. అంచేత ఆ తేనె కూడా విషపు ఏరియాలో నుంచి తేవచ్చు, విష పువ్వుల నుంచి, లేకపోతే మందు కొట్టిన చోట పువ్వుల నుంచి తేవచ్చు, ఇలా తేవచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేయాలంటే, ఇప్పుడు రామ్దేవ్ బాబా తేనెలో నాన్ వెజ్ ఉంటుందని, టాక్సిన్స్ ఉంటున్నాయని అలర్ చేశారు. రామ్దేవ్ బాబా కలెక్ట్ చేసి ఆయన ఏమన్నా తేనె ఆయన తయారు చేస్తున్నాడా? తేనెటీగలు తయారు చేస్తున్నాయి. తేనెటీగలు ఎక్కడి నుంచి తెచ్చినాయో ఎవరికి తెలుసు? ఓకే. అది ఎవరో కలెక్ట్ చేసి ఈయనకి అమ్ముతున్నారు, ఈయన తీసుకుంటున్నారు. అందులో ఉంటే ఇప్పుడు ప్రపంచం అంతా పురుగు మందులు వాడుతున్నారు. ఆ పురుగు మందులు వాడిన చోట నుంచి పట్టుకొచ్చింది అనుకోండి, ఆ రెసిడ్యూస్ ఉంటాయి కదా, రామ్దేవ్ బాబా ఏం చేస్తాడు దానికి? ఇలాగా ప్రతిదీ కూడా కాంట్రవర్సీ చేయాలని తప్ప దాని వెనకాల ఏముందనేది ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి సమాధానం దొరుకుతుంది. ఇంకోటి కాంట్రవర్సీ అన్నది మీరు రీసెంట్గా డాక్టర్ కూడా చెప్పాడు, ఫేమస్ డాక్టర్, అంటే ఆయుర్వేదం ట్రీట్మెంట్ కూడా డయాగ్నోసిస్ షీట్స్తోనే చేస్తారు. అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్ చూస్తారు, ఇవన్నీ చూడకుండా వాతం విత్తం కఫంతో వాళ్ళను డైరెక్ట్ మందులు ఇవ్వమని చెప్పారు, ఇవ్వలేరు అనేసి డాక్టర్ చెప్తారు. అంటే ఏమంటారు? అంటే మీరు కూడా ఈ జనరల్ స్కాన్స్ ఇవన్నీ చూసే ఇస్తారా? అవును, చూస్తామండి. ఓకే. ఎందుకంటే చూడకపోతే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే.
ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇందులో టెస్టులు లేకపోవడం అనేది తప్పండి. ఓకే. ఇప్పుడు ఆచరించట్లా, మారిపోయింది సిస్టమ్ అంతా. ఒకప్పుడు షుగర్ చూడటానికి నేను 2-3 వీడియోల్లో చెప్పాను ఈ విషయం. ఒక కుండ పెంకులో మూత్రం పాస్ చేయమనివారు, ఒక మూగిట్లోనూ పాస్ చేసిన తర్వాత అందులో నూనె చుక్కలు వేసేవారు, అది ఎండలో పెట్టేవారు. ఆ ఎండ వేడికి ఆ నూనె చుక్కలు మారిన అనేక రూపాల్లో వస్తుంది, అందరూ ఒకలాగా రాదు. ఓకే. అది తాబేలు కింద రావచ్చు, పిట్ట కింద రావచ్చు, చక్రం దాన్ని బట్టి షుగర్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఏ షుగర్ ఉందనేది చెప్పేవారండి. ఓకే. టెస్ట్ లేకపోవడం కాదు. ఒక మలేరియా ఉంది, నేను త్రిపుర గవర్నమెంట్లో సీఎం గారికి మెడిసినల్ ప్లాంట్ బోర్డు అడ్వైజర్గా చేశా. ఓకే. అప్పుడు ఎన్నో కాన్ఫరెన్స్లు కండక్ట్ చేశారు వాళ్ళు, నేషనల్ కాన్ఫరెన్స్. మలేరియా మీద కూడా ఒక కాన్ఫరెన్స్ పెట్టారు, డాక్టర్లు అందరూ వచ్చారు. అక్కడ నేను అన్నాను, మలేరియా మీరు టెస్ట్ చేయాలంటే ఒక గచ్చకాయ తీసుకుని ఆ గచ్చకాయని పగలగొట్టి అందులో పప్పు ఉంది కదండి, ఆ పప్పు ఈ చూపుడు వేలికి అడుగు నుండి లేక చూసి మూట కట్టాలి, నీళ్లు పోయాలి. నొప్పి వస్తే మలేరియా ఉన్నట్టు, లేకపోతే మలేరియా లేనట్టు. అనేక టెస్టులు ఉన్నాయండి ఆయుర్వేదంలో, లేదని ఎవరు చెప్పారు? తెలియని వాళ్ళు మాట్లాడతారు. ఓకే. ఈ విధంగా అలాగే నాడి చూసుకుని కూడా నేను స్వయంగా చూసా కొంతమంది నాడీ వైద్యుల్ని. అద్భుతం అండి అది. నాడీ వైద్యం ఒకటే కాదు, ఆ నాడి పట్టుకుని ఆడు పుట్టినప్పటి నుంచి ఏ వయసులో ఏ జబ్బు వచ్చింది వాళ్ళు మాట్లాడక్కల. నాడీ వైద్యుడు సరైన నాడీ వైద్యులు అయితే ఇప్పుడు ఊరికే ఇలా వాతపిత్త కఫాలు చెప్తున్నారు నాడి పట్టుకుని, అది కాదు నాడీ వైద్యం. చాలామంది తెలియక నా దగ్గరికి వచ్చి నాడి పట్టుకుని చెప్పొచ్చు కదా సార్ మీరు అంటారు, నాకు రాదండి అది. వాతపిత్త కఫాలు కావాలంటే నేనే చెప్తాను, అది కూడా మీరు తిని టేస్ట్ని బట్టి మాకు తెలిసిపోతుంది. ఓకే. అంచేత నాడీ వైద్యం అనేది ఏంటంటే కాశీ పూర్వం వైద్య విద్వాను, వైద్యాచార్య ఇలాంటి ఎడ్యుకేషన్ ఉండేది అండి. బిఎంఎస్లో ఎండీలు ఉండి కాదు, ఓకే, గురుముఖం ద్వారా నేర్చుకుని వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత ఆ కోర్స్ అయ్యాక కాశీ బెనారస్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి సాంస్క్రిట్ నేర్చుకుని తర్పణ శాస్త్రం, దర్శన శాస్త్రం, దూత వైద్యం, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక వచ్చి అందులో నాడీ వైద్యం కూడా ఈ 6 సబ్జెక్టులు అక్కడ కంప్లీట్గా నేర్చుకుని వచ్చి అప్పుడు ప్రాక్టీస్ పెట్టేవారు. ఓకే. వాళ్ళు మీ మొహం చూస్తే కూడా ఎన్ని జబ్బులు ఉన్నాయో చెప్పగలిగారు. దర్పణ శాస్త్రం అంటే అదండి. దర్శన శాస్త్రం అంటే, దర్పణ శాస్త్రం అంటే మీ పూర్వం రాజకన్యలు ఉండేవారు, వాళ్ళు ఎదురుగుండా కనపడేవారు కాదు. వాళ్ళు ఎక్కడ అద్దం పెట్టి 2-3 అద్దాల్లో వచ్చి ఈ అద్దంలో కనపడితే చూసి ఆవిడకి ఏ జబ్బు ఉందో చెప్పి మందులు ఇచ్చేసేవారు. ఇవన్నీ ఆయుర్వేదం కిందకి వస్తుంది. ఆయుర్వేదం కిందే. దర్శన శాస్త్రం అంటే ఏంటి, మీరు వచ్చి కూర్చుంటే మిమ్మల్ని చూసి చెప్పేసేవారు మీ లక్షణాలు ఏంటని, మీకు ఏ జబ్బు ఉందో చెప్పి మందు ఇచ్చేసేవారు. దూత వైద్యం అని ఉండేది. ఎంత విచిత్రం అంటే మీరు రావటానికి లేదు, మీరు మంచంలో ఉన్నారు, మీ బదులు ఒక మనిషి మందు కోసం వచ్చాడు, ఈ మనిషిని చూసి ఆ మనిషి లక్షణాలు చెప్పేసి ఆడికి మందు ఇచ్చేవారు. లేదంటే వచ్చిన మనిషిని చూసి నువ్వు మందు పట్టుకెళ్ళక్కలేదా, ఆయన పోయాడు వెళ్ళి చూసుకో అనేవారు. నిజంగా పోయేవాడు అక్కడ. ఓకే. ఎంత అద్భుతం అండి అది, ఎంత అద్భుతమైన జ్ఞానం అది. అలాగే ఆ మనిషి పుట్టిన డేట్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఈ నక్షత్రం వాళ్ళకి ఏ ఏజ్లో ఏ జబ్బు వస్తుంది అలా కూడా ఉంటుంది. అలా కూడా చూసి నీ వయసు ఎంత అని అడిగి, ఓహో ఈ వయసులో ఇతనికి బహుశా లివర్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే పొట్టలో ప్రాబ్లం రావచ్చు, లేకపోతే గుండెకి సంబంధించిన ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది, ఆ గ్రహం ఈ టైంలో ఇతని మీద ప్రభావం చూపిస్తుంది అని లెక్కేసి దాన్ని బట్టి ఈ జబ్బు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి ఆ టైంలో. అలాగే ఇంకొక సైన్స్ దానికి యాడ్ చేసేవారండి, ఏంటంటే వృక్షశాస్త్రం, వృక్షాయుర్వేదం అని ఉండేది. ఓకే. అలాగే మనకి 27 నక్షత్రాలకి 27 వృక్షాలు ఉంటాయి. మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ వృక్షం యొక్క ప్రభావం మీ మీద ఉంది. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఒకటే ఉంటాయి. దాని అనుపానంతో ఇస్తే మీకు అద్భుతంగా జబ్బు తగ్గిపోతుంది. ఆ అనుపానంతో ఈ మంది ఇచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. చూసారా ఆయుర్వేదం అంటే అది. ఓకే. అంచేత ఒక్కటి చూసేవారు కాదు, అక్కడ ఎన్నో చూసేవారు. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అన్నీ కూడా. ఇప్పుడు పూర్వకాలం 100 సంవత్సరాల తర్వాత ఏ గ్రహణం ఏ రోజున ఎన్ని నిమిషాలకు వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది, ఎన్ని నిమిషాలకు వదులుతుందని రాసేసారండి. మన వాళ్ళకి సైన్స్ తెలియకపోవటం ఏంటండి, మన వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటారు జనాలు. ఓకే. ఈ విధంగా ఏంటంటే అక్కడ నేను వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు చెప్పాను, ఇలా చెప్తే వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్లు, మేము ఒకేసారి 100 మందికి చూడగలం టెస్టులు చేసి ఒకే మిషన్లోనే. తప్పనిసరిగానండి మీరు గ్రేట్. మీ త్రిపురలో ఒక కారణం నుంచి ఒక మనిషి మలేరియా వచ్చాక మీ దగ్గరికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందని అడిగి, 4 రోజులు 3 రోజులు పడుతుంది. ఈ లోపల ఆడు చచ్చిపోతే మీరు టెస్ట్ చేస్తారా అని అడిగి, ఓకే, ఆ కారణంలో దొరికింది గచ్చకాయ, అది మీరు విలేజ్కి పంపండి, ఇలా టెస్ట్ చేసుకోమనండి. అక్కడ లోకల్ వైద్యులు ఉంటారు, వాళ్ళకి అలవాటు చేయండి. వెంటనే సీఎం గారు మొత్తం ట్రైబల్ హీలర్స్ అందరికీ ఒక ప్లేస్లో పెట్టి బాగా ఇంటీరియర్కి వెళ్ళి నేను వారం రోజులు ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. ఓకే. రిజల్ట్ బాగా వచ్చింది.
ట్రైనింగ్. ఆ ట్రైబల్ హీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది ఒకటి చేయకుండా మలేరియా డయేరియా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ దాని మీద కూడా మీరు లోకల్గా దొరికి ప్లాంట్లతోటి ఇలా వాడుకుని మీరు సర్వైవ్ అవ్వచ్చు అని అడవిలో తిరిగి ప్రతి ప్లాంట్ గురించి చెప్పి మోషన్స్కి ఏది వేసుకోవాలి, డయేరియా వస్తే, తలబొడితే ఏది వేసుకోవాలి, జ్వరం వస్తే ఏది వేసుకోవాలి, అవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం అండి. ఆ చెట్టు చనిపోకుండా ఎలా కలెక్ట్ చేసుకోవాలో కూడా ట్రైనింగ్ ఇచ్చా. లేకపోతే ఏమవుతుందంటే పెద్ద పెద్ద బిలియన్ కంపెనీలు వచ్చినాయండి, వాళ్ళు ఏదో బార్క్ కావాలి, పువ్వు కావాలి, తాట కావాలంటే మొత్తం చెట్టు అంతా తీసేస్తే చెట్టు చచ్చిపోతుంది. అది ముంతరాలకి అసలు ఆ జాతులు ఉండవు. అందుకు అది ట్రైనింగ్ ఇచ్చా. ఇంపార్టెంట్ అదండి, మందులు కాదు. ఆ మూలికి తీసేటప్పుడు ఎలా తీయాలి, ఆ చెట్టు చావకుండా ఎలా తీయాలనే ట్రైనింగ్ ఇచ్చా. అక్కడ 58 మంది కూడా ఒక వాదన ఉంది సార్. అంటే ఆయుర్వేదం అని స్టార్ట్ చేసారు ట్రెండింగ్, చెట్లను కూడా అన్ని తీసేస్తున్నారు అని కూడా చాలా మంది అంటున్నారు. చెట్లను తీసేసి ఆయుర్వేదం వాళ్ళు కాదండి, ఫారెస్ట్ వాళ్ళు. ఎలా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే టింబర్కి రేట్ వస్తుంది, వృక్షాలు పెంచితే బాగా రేట్ వస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్కము, ఆక్సిజన్ బాగా ఉంది, ప్రకృతిని బాగా చేయొచ్చు, బయోడైవర్సిటీ బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. కాదండి, చిన్న ప్లాంట్ నుంచి పెద్ద ప్లాంట్ వరకు కూడా బయోడైవర్సిటీలో చాలా ఇంపార్టెంట్. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న మొక్కలన్నింటినీ మిషన్ల ద్వారా తీసేసి పెద్ద వృక్షాలు ఉంచుతారు. యాక్చువల్గా పెద్ద వృక్షాలు ఉన్న జాతులు చాలా తక్కువ అండి. చిన్న పొదలో సీజనల్గా మొలిసి చచ్చిపోయి ఆయుర్వేదంలో ఎక్కువ ఉపయోగపడతాయి. వాటి నుంచి తీసి చాలా తక్కువ అండి. అంచేత ఏంటంటే ఇది తెలిసి తెలియకుండా మాట్లాడే మాటలు అనమాట. పూర్తిగా తెలుసున్న వాళ్ళు అయితే అలా మాట్లాడరండి. ఇప్పుడు రామ్దేవ్ బాబా ఉన్నారు, జస్ట్ 150 years బ్యాక్ ఇండియాలో 1,05,000 మూలికల్ని 35,000 పువ్వులు అంటే 1,40,000 మూలికల్ని ఆయుర్వేదం కింద వాడేవారు. ఇవాళ 5,000 గుర్తించి వాళ్ళు లేరు. రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ మహానుభావులు అంటాను నేను, ఎందుకంటే నేను వెళ్ళాను స్వయంగా రామ్దేవ్ బాబాతో మాట్లాడా. వాళ్ళు 12,000 మూలికల్ని ఆర్ట్ గీయించారు. మీరు చూస్తే లైవ్ ఆ మూలిక ఏదనేది తెలుస్తుంది, పేర్లు గుర్తించారు. 55,000 మూలికలను పాతారు. ఇవాళ 5,000 కంటే తెలుసుకుని జనం లేనప్పుడు 55,000 మూలికలను మళ్ళీ వాళ్ళు తెచ్చి అట్లా పేరు కనుక్కుని వాటిని పాతారంటే వాళ్ళు కారణ జన్ములు అంటారండి. ముందు తరాలకి ఒక అద్భుతమైన నాలెడ్జ్ని అందించే వర్క్ అక్కడ జరుగుతుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడతారు జనాలు, నాలుగు ఉంది కదా అని. రామ్దేవ్ బాబా అంతా అన్ని కోట్లు ఎందుకు అడిగి, లేకపోతే ఆడికి ఆశ్రమం ఎందుకు, సన్యాసానికి 1,000 కోట్లు కావాలి. 1,000 కోట్లు ఉంటేనే ఈ వర్క్ అంతా చేయగలరు. 12,000 ఫోటోలు గీయించాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలండి? 55,000 మూలికలను గుర్తించి పాతాలంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి? నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు, ముందు తరాలకి ఒక అద్భుతమైన నాలెడ్జ్ని ఆయన అందిస్తున్నాడు. ఏదైతే మనం కోల్పోవడం అనేది ఈ సృష్టిలో ఏది ఉండదండి. కాలమానం ప్రకారం ఈ కాలంలో ఏది కావాలి, ఈ కాలంలో ఏది బయటికి రావాలనేది ప్రకృతి నిర్ణయం ఉంది. ఒక విత్తనం భూమిలోకి వెళ్ళిపోతే కొన్ని లక్షల సంవత్సరాలు బతికే ఉంటుందండి. ఆ విత్తనం ఏమీ అవదు. దానికి అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఏదో భూకంపం వచ్చి పగలటమో, లేకపోతే నదులు వచ్చి దారి చేయటమో, లోతుగా కొట్టుకుపోవటం జరిగినప్పుడు అది బయటకు వచ్చేది మొలుతుంది. అలాగా మన ప్రకృతిలో ఇదంతా నేచర్ యొక్క నిర్ణయం అండి, ప్రకృతి యొక్క నిర్ణయం. ఎప్పుడు ఏది ఎలా జరగాలనేది. 2012లో COP11 జరిగిందండి ఇక్కడ, వరల్డ్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్. నాకు ఐక్యరాజ్య సమితి నుంచి లెటర్ వచ్చింది, ఏమని 19 days అబ్జర్వర్గా పార్టిసిపేట్ చేయొచ్చు అని. వెళ్ళాను నేను. అప్పుడు ఒకటే అన్నాను నేను, ఇన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టి 150-140 దేశాలు వచ్చినాయి, 20 రోజులు కాన్ఫరెన్స్, 19 రోజులు, మనం చేసేది ఏమీ లేదు. ప్రకృతికి తెలుసు ఎప్పుడు ఏది చేయాలనేది. ఒక్క మొట్టిగా మొట్టిందంటే అంతా సరైపోయింది. అప్పుడు మీ బయోడైవర్సిటీ, మీ 1,000 కోట్లు మీరు చేసేది ఏం లేదు, 20 రోజులు మనం తినేసి తాగేసి వెళ్ళటం తప్ప ఇక్కడ పని ఏమి అవుదాని చెప్తే చాలామంది సైంటిస్టులు కోపం వచ్చి నన్ను బాగా తిట్టారు, నువ్వు అన్నీ రివర్స్గా మాట్లాడుతున్నాను. కరోనా వచ్చాక ఆ సైంటిస్టులోనే 10-15 మంది ఫోన్ చేసి చెప్పారు నాకు, ఎస్ రాజు నువ్వు ఏదైతే చెప్పావో ఆ టైం వచ్చినట్టు ఉంది ఇప్పుడు. ఇవాళ మందులు లేవు, మిషనరీ లేదు, మనుషులకి తాగడానికి లేదు, తినడానికి లేదు, బయటికి రావడానికి లేదు. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని ఎవరో ఊహించలేదు. అటువంటి పరిస్థితి వచ్చింది. అలాగా ప్రకృతికి తెలుసు అండి ఎప్పుడు ఏం చేయాలో. అందుకనే న్యాచురల్ కెలామిటీస్ అంటాం మనం. ఇప్పుడు దుబాయ్లో వర్షాల గురించి మునిగిపోతున్నాయి, సౌదీ, దుబాయ్, ఖతారు, ఇవన్నీ కూడా. మరి అక్కడ వర్షం వస్తుందని ఎవరైనా అనుకున్నారు? మంచు 2 అడుగులు 3 అడుగులు కురిసి మంచే కొట్టుకుని వెళ్తుందండి అక్కడ. అక్కడ ఎడారిలో మంచు ఏంటనేది ఆశ్చర్యం. ప్రకృతికి ఒకప్పుడు ఎడారులన్నీ కూడా బ్రహ్మాండమైన సస్యశ్యామలమైన పంట భూములు. ఇప్పుడు మళ్ళీ ఒక 50 ఏళ్ళలో ఈ పంట భూములు మారిపోతున్నాయి, మన భూమి అంతా ఎడారిగా మారిపోతుంది.
నేచర్ మార్చుకుంటుందండి అలాగా. అది అర్థమైన వాళ్ళకే తెలుస్తుంది. ఏ పిచ్చోళ్ళే మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు మీరు చూస్తూ ఉండండి తెలుస్తుంది. ఇప్పుడు లేకపోతే ఎడారి మూలిగిపోయేలాగా వర్షాలు కురవటండి, ఎడారిలో వరదలు ఏంటి చెప్పండి. కరెక్ట్. నేచర్ ఏది చేయాలి, ఏ టైంకి చేయాలో ప్రకృతి ముందర మనం నథింగ్ అండి. అంత సైన్స్ డెవలప్ అయినా సరే మేము విపరీతంగా తెలుసుకున్నాం, విపరీతంగా తెలివితేటలం, సైన్స్లో మాకు తెలియంది లేదు అంటారు. ఒక మన వరంగల్ కోటలో ఆ స్తంభం ఎందుకు అలా గాలిలో ఉంది, దాని కింద గుడ్డలాగితే ఎందుకు వెళ్తుందో చెప్పమనండి ఆ సైన్స్లో. మన గోల్కొండ కోటలో కింద తప్పట్లు కొడితే అక్కడికి ఎలా వినపడుతుంది పైకి చెప్పమనండి ఆ సైన్స్లో. అది కూడా ఆ రౌండ్లో కాలు పెట్టి కొడితేనే మళ్ళీ ఆ కాలు బయట తీసి కొట్టండి వినపడదు. ఎంత విచిత్రం చూడండి. అంటే ఎయిర్ని కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా అది అబ్జర్వ్ చేసుకుని అక్కడికి పంపే సిస్టమ్ అనేది మన దాంట్లో. ఒక పురాతనమైన టెంపుల్ పైన 180-200 టన్నులు రాయి ఒకే రాయితోటి శిఖరం పెట్టారు, ఎటువంటి క్రేన్లు ఏమీ లేనప్పుడు. సార్ మనం ఇంత హైలీ టెక్నాలజీ అప్పట్లోనే యూజ్ చేస్తాం, ఎందుకు మళ్ళీ మనం డిగ్రేడ్ అయినాం? ఎందుకు మనం డిగ్రేడ్ అయ్యామంటే మనం బయట విద్య చదువుకుంటున్నాం అండి. మనకున్న గ్రంథాలన్నీ మానుకుని మనకున్న నాలెడ్జి, మన యొక్క వేదాలు కానీ, మన యొక్క అర్థశాస్త్రం కానీ. అలెగ్జాండర్ ఇండియా వచ్చినప్పుడు గురువు చెప్తాడు అరిస్టాటిల్, నువ్వు ఏ దేశం అయినా వెళ్తే తప్ప ఇండియా మీదకి దాడికి వెళ్ళొద్దు అని. కానీ అలెగ్జాండర్ వచ్చాడు, ఆడు మహా తెలివైనడు. మన ఖగోళ శాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ ఇవన్నీ కూడా పట్టుకెళ్దామని ట్రై చేశాడు. అర్థశాస్త్రం దొరకలేదు, మిగిలిన చాలా పట్టుకెళ్ళాడు. న్యూమరాలజీ, ఖగోళ శాస్త్రం, శిల్పశాస్త్రం, ఈ వేద పండితులు, మంత్రాలు చదివేవాళ్ళు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. మధ్యలో చచ్చిపోయాడు అనుకోండి, పూర్తిగా వెళ్ళలేదు. అలాగే నలంద అనే విశ్వవిద్యాలయం, తక్షశిల విశ్వవిద్యాలయం ఉంది. నలంద విశ్వవిద్యాలయం అలా అలెగ్జాండర్ సైనికాధికారి తగలబెట్టాడు, అర్థశాస్త్రం ఇవ్వలేదని. 6 నెలలు కాలింది అది. అవును, ఇది తిన్నాను సార్ నేను. 6 months అంటే యూనివర్సిటీ మొత్తం కాలేదు. ఒక యూనివర్సిటీ బయట వాళ్ళకి ఏబిసిడీలు రాని టైంలో భారతదేశంలో యూనివర్సిటీలు ఉన్నాయి. ఎన్నో దేశాలు వచ్చి అక్కడ చదువుకునేవారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం అంటే తెలివి తక్కువ. ఓకే, అక్కడ డబ్బుల కోసం, డాలర్స్ కోసం పరిగెడుతున్నాం మనం. కానీ మోడీ గారు వెనక్కి తీసుకొస్తున్నారు కదా మళ్ళీ అంతని. అలాగా మన గొప్పతనం మనకు తెలియక మన దేశాన్ని మనమే విమర్శిస్తే గొప్పవాళ్ళు అని విమర్శిస్తున్నారు. మన నాలెడ్జ్ తెలియదు కాబట్టి. ఈ నాలెడ్జ్నేమో బయట వాళ్ళు తీసుకుని వాళ్ళేమో భారతదేశం ఎదుగుతూ ఉంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ముందర మనం ఎప్పుడు పనిచేయం, వాళ్ళు మహామేధావులు కాబట్టి. వాళ్ళ ట్రెడిషన్ నుంచి వాళ్ళని బయటికి తీసుకొస్తే తప్ప మనం అక్కడ మన్నలేమనే ఉద్దేశంతో బ్రిటిషర్స్ ఇక్కడ నేత బట్టలు కానీ, మెడిసిన్ కానీ, మనకి న్యాచురల్గా బతుకులో వచ్చిన ఏ అయితే జీవన విధానాలు ఉన్నాయో అన్నిటి నుంచి బయటికి తీసుకొస్తే తప్ప వీళ్ళు చెడిపోరనే ఉద్దేశంతో మనల్ని బయటికి తీసుకొచ్చారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే ఆ తక్షశిల ఉన్న అన్ని గ్రంథాలు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. కాలిపోయినాయి కదా, ఆ నాలెడ్జ్ లేదు కదా. ఓకే, తర్వాత ఎన్నో ఉన్నాయి, చదవట్లేదు కదా ఎవరు చదువుతారు. ఇప్పుడు ఇంగ్లీష్ చదివితే ఉద్యోగం వస్తుంది, సాంస్క్రిట్ చదివితే ఏమవుతుంది. కానీ జర్మనీలో కంపల్సరీ సబ్జెక్టు సాంస్క్రిట్. మన ఇండియాలో సాంస్క్రిట్ తెలియదు. ఓకే, నేను వైజాగ్లో 1990 ఆ టైంలో వైజాగ్లో ఉన్నాను. అప్పుడు ఒక ఆయన జర్మనీ నుంచి ఒక సైంటిస్ట్ వైజాగ్ వచ్చాడు. ఆడు కిందకి దిగి ఫ్లైట్లోంచి రిసెప్షన్లోకి వచ్చి సాంస్క్రిట్లో మాట్లాడుతున్నాడు. వీళ్ళేమో తెల్లబోయి చూస్తున్నారు. హోటల్కి వెళ్ళి సాంస్క్రిట్లో మాట్లాడాడు, వీళ్ళు తెల్లబోయి చూస్తున్నారు. అదేంటి, సాంస్క్రిట్కి పుట్టిన భూమి భారతదేశం కదా, ఇక్కడ అందరూ సాంస్క్రిట్ మాట్లాడతారు అనుకుని నేను వచ్చాను. అసలు ఇక్కడ ఎవరికి సాంస్క్రిట్ తెలవదా అని ఆయన బాధపడి ఏడిసి అప్పుడు ఆదిశంకరాచార్య సినిమా సాంస్క్రిట్లో తీసాడు. ఓకే, ఆదిశంకరాచార్య సినిమా సాంస్క్రిట్లో వచ్చింది తెలుసా మీకు? ఒక రష్యన్ తీసాడు, ఒక జర్మన్ తీసాడు రష్యన్గా. అంటే మన శాస్త్రము, మన గ్రంథాలు, మన భాష ఎంత గొప్పది అనేది వాళ్ళు తెలుసుకున్నారు. మనం దాన్ని వెక్కిరించి గొప్పవాళ్ళమని మనం అనుకుంటున్నాం. ఈ ఆయుర్వేద శాస్త్రం అనేది కూడా 1000 సంవత్సరాల నుంచి ఉందండి. ఇప్పుడు అల్లోపతి ఇక్కడ నేను కాన్స్టిట్యున్సీ కోసం చెప్పట్లా, జస్ట్ మీరు అడిగారు కాబట్టి మీకు తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. 250 ఏళ్ళు అయి ఉంటుంది అంతేనా? 230, 250, 270, పోనీ 300 ఏళ్ళు అనుకోండి. మరి అల్లోపతి లేనప్పుడు భూమి మీద జనాలందరూ చచ్చిపోయి ఉండాలి కదా. మరి అందరూ బాగానే ఉన్నారు కదా. అల్లోపతి లేకపోతే జనం చచ్చిపోతారంటే ఎలా ఉన్నారు? ఆయుర్వేద, ప్రకృతి, నేచర్ మీద డిపెండ్ అయ్యి బతికారు. ఆ నేచరే ఆయుర్వేదం, ఆ నేచరే ఆహారం. ఓకే, ఇలాగా ఇది గొప్పదే, అది గొప్పది కాదు అని కాదండి. నేను అది ఎన్నో వీడియోలో చెప్తున్నాను.
అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కలిసి కనుక చేస్తే తగ్గని జబ్బు ఉండదు, మిరకిల్స్ చేయొచ్చు. అంతే తప్ప నేను గొప్ప అని అహంభావాలకు పోవడం వల్లే ఇవాళ ఇంత దురదృష్టం అండి. పూర్వకాలం గురువు శిష్యుల సంబంధం ఎలా ఉండేదంటే ఆ గురువు గారికి ఉన్నదంతా ఆ శిష్యుడికి చెప్పేవారు. ఈయనకి తెలియని ప్రశ్న ఏమన్నా ఆడు వేస్తే ఈయన దగ్గర ఆ తెలివితేటలు లేకపోతే పలానా ఆయన దగ్గరికి వెళ్ళు, నువ్వు నా దగ్గర ఉన్నదంతా నేర్చుకున్నావు కాబట్టి ఇంక నేను సరిపోను నీకు అని ఆ గురువే ఇంకొక గురువు దగ్గరికి ఆ శిష్యుడిని పంపేవారు. ఇప్పుడు గురువు ఏం చేస్తాడు, వీళ్ళందరూ నా దగ్గరే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు, తెలిసినది ఎలా పోయినా నాకు తెలిసింది చెప్తే అది నిజం అనుకుంటున్నారు కాబట్టి మోసం చేద్దాం. ఓకే. ఆ పరంపర అనేది ఎప్పుడైతే కొనసాగిందో గురు శిష్య పరంపర అనేది జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. అది లేదు కాబట్టే మనం ఇవాళ ఏంటి ఇప్పుడు చదువులు చదువుతున్నారు, ఇంజనీరింగు, మ్యాథమెటిక్స్, లేకపోతే ఇంకోటో చదువుతున్నారు, అకౌంట్స్. ఇప్పుడు అకౌంట్స్ చదివే వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, గుమస్తా చేస్తున్నారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అందరూ గుమస్తా ఉద్యోగమే చేస్తున్నారు. గుమస్తాలే అంటాను నేను. ఓకే. డాక్టర్ చదివిన వాళ్ళు గుమస్తా చేస్తున్నారు, అది విచిత్రం. ఓకే. ఎలాగా అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు డాక్టర్ కాదు, ఒక 1000 కోట్లు పెట్టి ఒక హాస్పిటల్ పెట్టారు, మీ దగ్గర ఎంప్లాయీస్ కింద వచ్చి డాక్టర్లు జాయిన్ అవుతున్నారు, మీరు డాక్టర్ కాదు కదా, వాళ్ళు ఓన్గా హాస్పిటల్ పెట్టట్లేదు కదా. అటువంటిప్పుడు వాళ్ళు ఓన్గా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేది డాక్టర్ అంటారా ఇంకోటి అంటారా? ఇక్కడ నేను కాంట్రవర్సీ కోసం మాట్లాడట్లేదు, నిజం మాట్లాడుతున్నాను నేను ఇక్కడ, ఆలోచించుకోమంటున్నాను. ఓకే. అలాగే అట్ ద సేమ్ టైం నేను అల్లోపతి కూడా చాలా మంచిది వాడుకోమని చెప్తాను, నా పేషెంట్లకి చాలామందికి చెప్తాను. కొంతమంది వచ్చి మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు, చాలా బాధపడిపోతూ ఉంటారు, బెళ్ళ వేసుకొని అంటారు. అరే అది వేసుకుంటే రిలీఫ్ వస్తుంది, వేసుకోండి మీరు. ఓకే. తప్పనిసరిగా వెళ్ళండి అంటే మీ యాంకర్సే అడుగుతూ ఉంటారు, ఇదేంటి సార్ మీరు అల్లోపతి గురించి మాట్లాడతారండి. అదేంటి, ఏది మంచి అయితే అది చేసుకోవాలి. అదే అక్కడ ఆ సబ్జెక్ట్ చెడ్డదని నేను అంటలా. ఓకే. అందులో కూడా అద్భుతమైన సైన్స్ ఉంది, ఎంతో డెవలప్ అయింది, సెల్ లెవెల్ వరకు వెళ్ళింది. చాలామందికి నాకు అంటే నేను చాలాసార్లు ఫ్రెండ్స్ కూడా డాక్టర్స్ అని డిస్కస్ చేస్తాను సార్. మెడికల్ కౌన్సిల్ ఇది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఏది మీకు ర్యాంక్ని బట్టి ఆయుర్వేదం తీసుకోవాలా అలోపతి తీసుకోవాలా అనేది డిసైడ్ చేస్తారు. అవును. ఇప్పుడు అది మర్చిపోతారు, ఇప్పుడు ఇది తప్పు అయితే ఇది కూడా తప్పు అన్నట్టు. అవును. అలోపతి ఇప్పుడు ఆయుర్వేదం తప్పని మీరు అంటే అలోపతి కూడా తప్పు అన్నట్టు. అంతే కదండి. ఇప్పుడు మెడికల్ కౌన్సిలే కదా చేసేది, ఈ ఎగ్జామ్ త్రూనే ఆయుర్వేదంకి వస్తాం. అవును. ఈ డిస్కషన్ చాలాసార్లు చేసాం అట్లా. అవునండి. అలాగే ఇప్పుడు ఆయుర్వేదంలో ఒక హెర్బన్ తీసుకున్నాక సంవత్సరం లోపల వాడాలండి. ఓకే. పౌడర్ చేస్తే 6 నెలలకి దాంట్లో శక్తి తగ్గుతుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు, ఎక్స్పైర్ అయిపోవడం, ప్రమాదం, తింటే చచ్చిపోవడం ఉండదు, కానీ అందులో మెడిసిన్గా పనిచేయదు. ఓకే. ఆయుర్వేద డిపార్ట్మెంట్ అయిన ఆయుష్యే 36 నెలలు వాడుకోండి అని సర్టిఫికేట్ ఇస్తుంది. అసలు ఎలాగండి అది? ఓకే. పౌడర్ చేస్తే 6 నెలలకండి పనిచేయదు, దాని శక్తి తగ్గిపోతుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాకా పనిచేస్తుంది, పర్సంటేజ్ ఆఫ్ వర్క్ తగ్గిపోతుంది. అందుకని మీరు అడుగుతున్నారు కదా స్లోగా పనిచేస్తుందని, కారణం అది. ఓకే. అలాగే ఒక మూలిక వచ్చిందండి, ఒక మందు తయారు చేస్తున్నాను నేను, షాప్లోకి వెళ్ళి మా దగ్గర లేదు కాబట్టి ఆ మూలిక కొనుక్కుని తెచ్చుకున్నాం. ఆ 2 ఏళ్ళ క్రితం ఇచ్చాడేమో, సంవత్సరం క్రితం ఇచ్చాడేమో, అతని దగ్గరికి వచ్చి సంవత్సరం అయింది. మరి తీసినోడు ఎప్పుడు తీశాడు, మధ్యలో మీడియేటర్ ఎప్పుడు తీసుకున్నాడు, అది షాప్ వాడికి ఎప్పుడు అమ్మాడు, షాప్ వాడు నాకు ఎప్పుడు ఇస్తున్నాడు. అప్పుడు ఆ శక్తి లేని మూలికి నాకు ఇచ్చాడు అనుకోండి, నేను మందు చేసి అమ్మాను అనుకోండి, ఎలా పనిచేస్తుంది? ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి నన్ను ఢిల్లీ పిలిచినప్పుడు ఇదే చెప్పాను నేను, ఆయుర్వేదం పనిచేయదు అంటాం కాదు, ఇది సిస్టమ్ మారాలి. ఓకే. ఒక ట్రైబల్లో లేకపోతే ఒక రైతు ఆ హెర్బ్ని ఏ రోజున తీసాడో డేట్ ఉండాలి, అది మళ్ళీ మీడియేటర్కి ఎప్పుడు వచ్చిందో డేట్ ఉండాలి, అది హోల్సేల్కి ఎక్కడ వచ్చిందో డేట్ ఉండాలి, రిటైల్కి ఎప్పుడు వచ్చిందో డేట్ ఉండాలి, ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చిందో డేట్ ఉండాలి. ఓకే. అలా చెయ్యండి. నిల్వ ఉండటానికి కూడా అద్భుతమైన మూలికలు ఉన్నాయి ఆయుర్వేదంలో, ఏదైనా నిల్వ ఉండటానికి, దాని శక్తి తగ్గకుండా చేయడానికి. ఓకే. థాయ్ అని ఒకటి ఉంటుందండి, ఒక ఫ్లవర్ అనమాట, అది అగ్నిమంద అంటారు దాన్ని, థాయ్ అంటారు. ఆ పువ్వు తీసుకొచ్చి మీరు అరిస్టాలు అంటే టానిక్స్ కానీ సిరప్స్ కానీ చేస్తే ఆ ఫ్లవర్ని పౌడర్ చేసి అందులో వేసారనుకోండి, మీరు ఆ చేసింది 20 ఏళ్ళైనా శక్తి పోదు, ఎవ్రీ ఇయర్ దాని శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆరే పువ్వు అంటారు దాన్ని. అలాంటి నిల్వ ఉండటానికే దాని శక్తి పెంచి ఫార్ములాలు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయండి, ఆయుర్వేదంలో లేదు. ఓకే. అవి వాడట్లేదు మనం. ఓకే. అలాగే పౌడర్స్ శక్తి ఎలా పంచాలి, ఇలాగ అనేక రకాల సీక్రెట్స్ ఉంటాయి ఇందులో. అలా పెర్ఫెక్ట్గా చేస్తే అప్పుడు మీరు అన్నట్టుగా ఆయుర్వేదం అంటే లేట్గా పనిచేయడం అనేది ఉండదండి, బాగానే పనిచేస్తుంది, చక్కగా పనిచేస్తుంది. సరే, ఇంకోటి ఆయుర్వేదం అనేది ఒక జీవన విధానం అని అంటారు.
ఈ జీవన విధానం వల్లనే జపానీస్ ఒక 100-120 ఇయర్స్ బతుకుతున్నారు. యాక్చువల్గా మనం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న స్టేట్లలో కానీ ఒక మార్నింగ్ రొటీన్ లేకపోతే ఆయుర్వేదిక్ రొటీన్ ఏ విధంగా ఉండాలి, మార్నింగ్ లేచినప్పటి నుంచి డే ఎండ్ వరకు ఏ విధంగా మనం జీవన శైలి ఉంటే మనం కూడా జపనీస్ లాగా ఆ విధంగా 100-120 ఇయర్స్ బతుకుతాం. అవునండి. అంటే ఇక్కడ జీవన విధానం అంటే ఒకటండి, వాళ్ళు ట్రెడిషన్ వదులుకోలేదు, మనం వదిలేసుకున్నాం, ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే జీవన విధానంలో మనకి పడుకుంటాం కాడి నుంచి లెగటం వరకు ఎన్నిసార్లు ఆహారం తినాం అన్నీ నిర్ణయం అండి మనకి. ఒక మనిషి ఆరోగ్యంగా బతకాలి అంటే తిన్న ఆహారం అరిగిపోవటం, ఉదయం లేవగానే కాలకృత్యాల టైంకి, అంటే మనకి మలబద్ధకం అనేది 170 మందిలో వచ్చేసింది ఇప్పుడు. ఓకే. ఆ మలబద్ధకం లేకుండా ఉండటం, సమయం ప్రకారం నిద్రపోవడం, సమయానికి తినటం. ఎవరు చేస్తున్నారండి ఇప్పుడు? వాళ్ళు జపాన్లో అంటే నేను విన్నాను, ఎవరో చెప్తుంటే 6 తర్వాత ఫుడ్ దొరకదంట మీకు, ఈవినింగ్ మొత్తం క్లోజ్ అంట. అంటే సూర్యాస్తమయానికి ముందరే తినాలనేది భారతదేశం యొక్క ఏదైతే ఉందో యోగులు ఋషులు చెప్పింది వాళ్ళు ఫాలో అవుతున్నారు, మనం ఫాలో అవట్లా. మనం రాత్రి 9, 10, 11 వాళ్ళ విలేజ్కి వెళ్తే మీరు, నేను మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే ఆశ్చర్యపోయా, ఎన్నింటికి పడుకుంటున్నా అంటే 12 అన్నారు. ఇదేంటి 12 పడుకోవడం ఏంటరా అంటే, ఆడవాళ్ళు సీరియల్ చూస్తారా 12 దాకా, అప్పుడు కానీ మాకు నిద్ర అంటే వాళ్ళు పడుకోరు. ఓకే. అంటే 12 దాకా సీరియల్ చూసి 5ంటికి లేచే పల్లెటూరులో ఉండే ఆడవాళ్ళు కూడా 9ంటికి లేగుతున్నారండి. ఎప్పుడు తినాలి? సూర్యోదయానికి ముందర తినమన్నాం. ఉదయం ఎప్పుడు తినమన్నాం? మనం పూర్వకాలం ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఉంటే 3 సార్లు తినేవారు, పని లేని వాళ్ళు 2 సార్లే తినేవారండి. ఉదయం 7ంటికల్లా మంచి వేడన్నం కూరగార అన్నీ తినేసిపోయేవారు. లేకపోతే మెట్ట ఏరియాలో అయితే ఒక జావ లాంటిదో ఏదో ఒకటి జొన్న రొట్టెలో ఇంకోటి తినేసి వెళ్ళిపోయేవారు. మళ్ళీ సాయంత్రం తినేవారు. అంటే వాటర్ లేని ఏరియాలో, వర్షాధారం పంటలు ఉన్న ఏరియాలో, తెలంగాణలో నీళ్ళు లేని ఏరియా, అలాగే మాకు ఆంధ్రాలో విజయనగరం అటు కొన్ని ఏరియాలు ఉన్నాయి లోపలికి, సాలూరు మక్కువ అటువైపు, అలాగా వర్షాధారంతో పండి పంటలు ఉండి అనుకోండి, అవి తినేసిపోయేవారు, మళ్ళీ సాయంత్రం తినేవారు. ఇప్పుడు మనం 5-6 సార్లు తింటున్నాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ మధ్యలోగా స్నాక్స్, డ్రింక్స్, అనేక రకాలు. వీటి వల్ల ఏమవుతుందండి, బాడీలో ఎప్పుడూ యాసిడ్సే నిండిపోయి ఉంటున్నాయి మీ బాడీ అంతా. ఓకే. 24 గంటలు మీ పొట్టలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాకి మీరు తిన్న ఆహారం అరిగించడమే సరిపోతుంది దానికి టైం. అప్పుడు ఏం చేస్తుంది, ఏ బ్యాక్టీరియా అయితే మీ ఇమ్యూనిటీ పెంచి కొత్త సెల్స్ని పుట్టించాలో ఆ బ్యాక్టీరియాకి మీరు రెస్ట్ ఇవ్వట్లేదు. ఆ రెస్ట్ ఇవ్వటం కోసమే మనకి పూర్వకాలంలో ఉపవాసం అనేది పెట్టారు. ఆ రెస్ట్ ఇవ్వడం వల్ల అది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి లంకనం పరమౌషధం, లంకనం పరమౌషధం అని అప్పుడు అందుకే పెట్టారు. ఫీవర్ వస్తే ఏమీ తినకూడదని. ఇప్పుడేమో అన్నీ తినేయమంటున్నాం. ఓకే. ఏమవుతుందండి, అందుకనే జీర్ణ జ్వరాలు ఎక్కువైపోయి, క్యాన్సర్లు ఎక్కువైపోయి, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోయినాయి. ఈ జీవన విధానం ఎలా ఉండాలి అంటే 2 సార్లు తినాలి. ఆహారానికి మధ్యలో పూర్తిగా అరిగిపోతే తప్ప ఆహారం తినకూడదు. ఓకే. మనం అరక ముందరే వేసిన వెంటనే మళ్ళీ వేస్తూనే ఉన్నాం రాత్రి నుంచి పగలంతా. ఏమవుతుందంటే అప్పుడు మీ బాడీ ఎస్టిక్ నేచర్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్కలిన్ చేసుకోవాలని ఇప్పుడు ఏదో క్రికెట్ ప్లేయర్లోనే పెద్ద వాళ్ళు అయితే వేలు పెట్టి బాటిల్ కొనుక్కుని తాగుతున్నారంట వాటర్. అవును. ఆల్కలిన్ వాటర్ అయితే ఆల్కలిన్ అయిపోతుంది, బాడీ జబ్బురాదని. మరి అదే పని తింటాం మా 2 సార్లు తిను, నీ బాడీ ఆటోమేటిక్గా ఆల్కలిన్ అయిపోతుంది. ఎసిడిక్ ఇప్పుడు ఎక్కువ, బాడీ మొత్తం ఎసిడిక్, అందరూ ఎస్టిక్కేనండి. బికాజ్ ఆ ఫుడ్లో ఉన్న టాక్సిన్స్ వల్ల కూడా. ఓకే. ఫుడ్ హ్యాబిట్ ఒకటే కాదు, కెమికల్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ ఎక్కడ తింటున్నాం మనం. ఓకే. న్యాచురల్ ఫుడ్ తింటే కొంత సేవ్ అవుతారు మీరు. ఇప్పుడు విటమిన్ డి, విటమిన్ B12 ఆల్మోస్ట్ 190 మందిలో ఉన్నాయండి, 95 మందిలో ఉన్నాయి. ఓకే. ఎందుకు వచ్చినాయి? భూమి పాడైపోయింది, భూమిలో డి లేదు, 12 లేదు, అన్ని పిండి పాడేసాం భూమిని. 10 బస్తాలు పండింది 40 బస్తాలు, 60 బస్తాలు, 70 బస్తాలు పండించేస్తున్నాం కృత్రిమ ఎరువులు వేసి. భూమిని పూర్తిగా నాశనం చేసాం. చేసాక అందులో D3, B12లోని కాల్షియంలో, ఐరన్లు ఎలా వస్తాయి? రావు. సప్లిమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. 2 times తినమన్నారు కదా, రైస్ తినొచ్చా? అంటే రైస్ మీకు ఏది కావాలి? 2 times తిన్నట్టు ఆయుర్వేద ప్రకారం రైస్ వాల్యూ ఏ విధంగా ఉంది, మిల్లెట్స్ కానీ వేరే ఏ విధంగా, అంటే రైస్ అండ్ మిల్లెట్స్ ఏది తింటే? బ్రౌన్ రైస్ని కొట్టి ఆహారం ఇంకోటి లేదండి. ఓకే. పూర్తిగా ముడి బియ్యం తింటే కనుక మీకు బాడీకి కావాల్సినవి అన్నీ వస్తాయి. ఒకప్పుడు ఈ రైస్ అనేది లేనప్పుడు మిల్లెట్స్ తినేవారు. ఓకే. మిల్లెట్స్ అనేది పిట్టలో తిని మనుషులు తినేవారు. పిట్టలకు తొందరగా అరిగిపోతుంది. ఎందుకంటే అట్ల పొట్టలో ఆ యాసిడ్స్ అనేవి చాలా పవర్ఫుల్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి గమన అయిపోతుంది. మనం తింటే లేట్ అవుతుంది. ఇప్పుడున్న వాళ్ళు తింటే అసలు అరగదు. అందుకనే 12 గంటలు నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళు వంచేసి కొత్త నీళ్ళు పోసుకుని వండుకుంటే ఇప్పటి వాళ్ళకి కూడా అరుగుతుంది.
మిల్లెట్స్ కరెక్ట్గా తినాలి అంటే మిల్లెట్స్ నానబెట్టేసి గుడ్డలో మూట కడితే మొక్కలు వస్తాయి కదండి, అప్పుడు ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటే ఇంకా అద్భుతాలు చేస్తాయి మిల్లెట్స్. ఓకే, అంత ఓపిక మనకు ఉండాలి. బ్రౌన్ రైస్ తినడం అనేది ఆల్వేస్ బెటర్ అండి. అలాగే మిల్లెట్స్ కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇందులో బ్రౌన్ రైస్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంది. మిల్లెట్స్ తింటేనే ఫైబర్ ఉంది, నాకు మలబద్ధకం ఉంది అది ఇది కాదు. మీరు బాడీని కదపండి, వ్యాయామం చేయండి, మలబద్ధకం అనేది ఆటోమేటిక్గా పోతుంది. కొన్ని బోల్డ్ ఆసనాలు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు ఆసనాలు చెప్పేవాళ్ళు, యోగా చెప్పేవాళ్ళు. వాళ్ళు మలబద్ధకానికి ఏమేయమంటారో వేయండి. 2 రోజులు వేస్తాడు, నాకు అవ్వలేదు అంటాడు. 2 రోజులు ఎలాగవుతుంది? నువ్వు పుట్టినప్పటి నుంచి ఉంది 20-30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచో. ఓకే, మా దగ్గరికి వస్తారండి, నాకు 30 ఏళ్ళ నుంచి ఇబ్బంది ఉంది అంటారు. మంది ఇస్తాం, 1 నెలకు ఫోన్ చేసి నాకు ఏం తగ్గలేదు సార్, 10% తగ్గిందండి. 10% తగ్గింది, 10% తగ్గింది కదా, వాడుకో కొన్నాళ్ళకి తగ్గు. 30 ఏళ్ళ నుంచి ఉంది, నెల ఎలా తగ్గుతుంది? ఒక 5-6 నెలలు వాడుకో, తగ్గపోతే అప్పుడు మానే. నేను యాక్చువల్గా 2 నెలలు ఇస్తానండి మందు. 2 నెలల్లో తగ్గపోతే నేను పని చేయని వెళ్ళిపోమంట. ఓకే, అంతే తప్ప సంవత్సరాల తరబడి తిప్పడం కానీ లేకపోతే ఇంకో 2 నెలలు చూద్దాం, ఇంకో 2 నెలలు చూద్దాం అలా ఉండదు. అంటే మా మీద మాకున్న నమ్మకం, మేము చేసే విధానం మీద. మేము గొప్పవాళ్ళం కాదు, ఎవరైతే గొప్ప పూర్వీకులు మనకు చెప్పారో ఏ మందు ఎలా తయారు చేయాలో దాన్ని 100% ఫాలో అవుతాం. ఓకే, ఒక భస్మం చేయాలి, ఆ భస్మంలో రేగుపళ్ళు వాడమంటాడు, చింతపళ్ళు వాడమంటాడు, తుమ్మపళ్ళు వాడమంటాడు, మర్రిపళ్ళు వాడమంటాడు, మోదుగు పళ్ళు వాడమంటారు, మామిడి పళ్ళు వాడమంటారు. ఎంత అద్భుతమైన నాలెడ్జ్ అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఒక పుల్లకే అవి రిలీజ్ చేసి టెంపరేచర్లో అసలు సంబంధం ఉండదండి. ఓకే, అంటే ఆ మందు ఆ టెంపరేచర్లో చేస్తేనే అది పక్వం అవుతుంది, వంట చేస్తే అది మందుగా తయారవుతుంది. ఇప్పుడు ఇవన్నీ అప్పుడు ఎట్లా రాశారు సార్? మరి అదే కదా నేను చెప్పేది. అందుకే ఇప్పట్లాగే ప్రూవ్డ్ సైన్స్ కాదు, వాళ్ళు ఆత్మజ్ఞానంతో కానీ ఒక థర్డ్ ఐ అనొచ్చు శివుడిలాగా. ప్రతి ఒక్కరికి థర్డ్ ఐ ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. అదే ఇక్కడ ఉంది, కూటస్థం అంటుంది. అది ఎంత చిన్నదంటే ఒక ఆటంని 32 పార్టికల్స్ చేస్తే ఒక పార్టికల్ అంత ఉంది. ఓకే, అదే థర్డ్ ఐ అందరికీ ఉందండి. శివుడికి ఒకటికే ఉంది, మనకు లేదనుకోవచ్చు. దాన్నే గురుస్థానం అంటారు, దాన్నే మహద్యోని అంటారు, దాన్నే స్థానం అంటారు, దాన్నే రామద్వారం అంటారు, అనేక పేర్లు ఉన్నాయి. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగితే మంచిది, కూల్ వాటర్ తాగితే మంచిది, అట్లా వాటర్ తాగకూడదు కొంతమంది అంటారు, బ్రష్ చేసుకొని వాటర్ తాగకూడదు అంటారు. ఇట్లా చాలా అపోహలు ఉన్నాయి. అంటే మనం ఎలా ఉండాలి సార్, ఎలా చేయాలి మార్నింగ్? అంటే ఎలా చేయాలి అంటే యాక్చువల్గా మీరు పడుకుని లేచేటప్పటికి ఆ రాత్రి అంతా మీ ఆహారం ఏం తినలేదు కాబట్టి పడుకునేటప్పుడు కూడా దంతదావనం చేసుకుని పడుకోమని ఆయుర్వేద శాస్త్రంలో ఉందండి. పళ్ళు శుభ్రంగా తోముకుని, అది కూడా పొల్లలతోటి, ఇప్పుడు మోడర్న్ పేస్టులతోటి కాదు. రోజు 3 సార్లు చేసుకోమంటాడు ఆయుర్వేదంలో. తిన్న వెంటనే కంపల్సరీగా పళ్ళు తోముకోమని ఉంది. ఒకసారి కాదు, ఇప్పుడు మనం బ్రష్లు వచ్చాక 2 సార్లు చేస్తాం గొప్పళ్ళు అనుకుంటాం, కాదు 3 సార్లు కడగమన్నారు ఆయుర్వేదంలో. ఓకే, నైట్ పడుకునేప్పుడు కంపల్సరీగా దంతదావనం చేసి పడుకోమన్నారు. పడుకుంటే సగం వ్యాధులు రావు. పంటి నుంచి వచ్చే క్రిములు కానీ, నోట్లో ఉండిపోయిన ఆహారం కుళ్ళిపోవడం వల్ల కానీ అనేక జబ్బులు వస్తాయి, ఇవన్నీ పొట్టలోకి వెళ్ళడం వల్ల. అలాగే సెలైవాలో ఒక అద్భుతమైన యాంటీబయాటిక్స్ ఉంటాయండి. ఓకే, అందుకు ఉదయం పళ్ళు తోమక ముందరే నీళ్లు తాగమని ఎందుకు చెప్పారంటే ఆ సెలైవాలో ఉన్న అద్భుతమైన క్రిములు ఏవైతే ఉన్నాయో యాంటీబాడీస్, అవి మీ శరీరంలోకి వెళ్ళడం వల్ల మంచి ఇమ్యూనిటీ అనేది మీ స్టమక్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రోబయోటిక్స్ అని అయ్యని పొలబెట్టిని పనికెట్టుకుని తయారు చేసుకుని తింటున్నాం. అవును. అలాగే వేడి నీళ్ళు, చన్నీళ్ళు వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఉంటుందండి. వేడి శరీరంలో ఉన్నారనుకోండి, వాళ్ళు వేడి నీళ్ళు రోజు తాగితే వాళ్ళకి రివర్స్ అయిపోతుంది. చన్నీళ్ళు తాగి వాళ్ళు వాత శరీరం వాళ్ళు ఉన్నారనుకోండి, కోల్డ్ కాఫ్ ఉంది, ఎలర్జీస్ ఉన్నాయి, లంగ్స్ ఇబ్బంది ఉంది, వాళ్ళు చన్నీళ్ళు తాగితే వాళ్ళకి ప్రమాదం. అలా కాకుండా నా శరీర తత్వం ఏంటనేది తెలుసుకుని తాగాలి. వేడి నీళ్ళైనా చన్నీళ్ళైనా అందరూ తాగేయటం కాదండి. ఓకే, అలాగే కొంతమంది నీళ్లు తాగమంటారు, కొంతమంది వద్దంటారు అని అన్నారు కదా. కానీ నీళ్లు మీ శరీరం యొక్క వెయిట్ని బట్టి భగవంతుడు ఇచ్చిన ఏదైతే దాహం అనే లక్షణం ఉందో దాన్ని మర్చిపోకుండా కావాల్సిన నీళ్ళు తాగుతూ ఉంటే సరిపోతుంది. ఓకే, ఆకలి అనే లక్షణం ఇచ్చాడు భగవంతుడు, దాహం అనే లక్షణం ఇచ్చాడు. ఈ దాహం వేసినప్పుడు అన్నం తినకూడదు, ఆకలి అయినప్పుడు నీళ్ళు తాగకూడదు. అది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిందండి. ఆకలి అయినప్పుడు అన్నం తినే నీళ్ళు తాగు. అలాగే నీళ్ళు తాగే పద్ధతి ఏంటంటే ఆయుర్వేదంలో ముందర ముచ్చిపు చిప్పు అంటాం, ఆల్చిప్పు అంటారు కదా, ఆ చిప్పు నీళ్లు ముక్కుతోటి తాగాలంట. ఆ తర్వాత ఇలా పురుషుడి నీళ్ళు అంటారు, ఈ ముక్కుతోటి తాగాలి. ఆ తర్వాత అంజలి దోసుడి నీళ్ళు తాగాలి. ఆ తర్వాత గ్లాసులతో తాగాలి. ముక్కులోంచి తాగటం అలవాటు చేసుకుని శుభోదయంలో నీళ్ళు అనేది ఆ తర్వాత మామూలుగా తాగొచ్చు. ఈ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ అలర్జీస్ కానీ ఇవన్నీ పోతాయి సమస్తం. ఇప్పటికి కూడా మన యోగాలో ఈ క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా
డీటాక్స్కి. అలాగే వాటర్ తాగేటప్పుడు ఏంటంటేనండి, భోజనం చేసే ముందర తాగాలి. ఎవరు తాగాలి అంటే ఒబిసిటీ ఉన్నవాళ్ళు. ఓకే. భోజనం మధ్యలో తాగాలి ఎవరంటే సమానమైన శరీరం ఉన్నవాళ్ళు. భోజనం అయిపోయాక తాగవలసిన వాళ్ళు ఎవరంటే సన్నగా ఉంటారు చూసారా, వాళ్ళు భోజనం మధ్యలో కూడా తాగొచ్చు. బాగా సన్నగా ఉన్న వాళ్ళు అయితే భోజనం అయ్యేదాకా నీళ్లు తాగకూడదు. ఓకే. ఎందుకంటే ఆహారం ఎక్కువ తీసుకునే నీళ్లు తాగాలి, వాళ్ళకి ఆహారం సరిపోవట్లేదు. ఇలాగ నీళ్లు తాగడానికి కూడా ఒక పద్ధతి ఉందండి. ఒబిసిటీ ఉన్నవాళ్ళు ముందర తాగేయాలి, అప్పుడు తినటం తక్కువ తాగుతారు. ప్లస్ అది లిక్విడ్గా గమ్మునైపోయి అడిగిపోతుంది కాబట్టి వాళ్ళకి ఒబిసిటీ అనేది పెరగదు. ఆ ఒబిసిటీ పెంచే క్రిమికి ఆహారం గమ్ముని అరిగిపోవడం వల్ల ఎక్కువసేపు అందదు వాటికి. సరే, ఇంకోటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, కీటోన్ డైట్ అని ఈ మధ్యలో బాగా ట్రెండ్ ఉన్నాయి. వాటి గురించి ఏంటి? అంటే చెప్పాను కదండి, నేను ఉపవాసం అనేది చెప్పాను కదా. ఈ ఉపవాసాన్ని ఆడు పేరు మార్చి చెప్తే ఆడికి నోబెల్ ప్రైజ్ వస్తుంది. మనమేమో ఉపవాసం అని చెప్తేనేమో మంది చేదస్తూ ఉంటారు. ఓకే. ఈ ఉపవాసం అనేది ఎందుకు చెప్పారు అంటే మీకు ఆల్రెడీ ఇదే వీడియోలో మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకే. ఎందుకంటే ఉపవాసం చేయటం వల్ల మీ స్టమక్లో ఏ బ్యాక్టీరియా అయితే ఇమ్యూనిటీ పెంచే బ్యాక్టీరియా ఉందో, మీ శరీరాన్ని రిపేర్ చేసే బ్యాక్టీరియా మీ స్టమక్లో ఉంది. దానికి రెస్ట్ ఇస్తే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మీ శరీరాన్ని రిపేర్ చేస్తుంది. ఓకే. దానికి రెస్ట్ ఇవ్వకుండా నిద్రపోయేదాకా తింటానే ఉన్నారనుకోండి, తింటాం తాగటం, ఆ బాడీ ఆ తిన్నాటికి తాగినాటికి అరిగించడానికి యాసిడ్స్ రిలీజ్ చేస్తూనే ఉంది. ఆ యాసిడ్స్ చివరికి pH కింద మారిపోయి మీకు యాసిడ్స్ పెరిగిపోవడమో తగ్గిపోవడమో జరిగి అనేక జబ్బులు, మీ బాడీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్వైట్ చేస్తాం. ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, జబ్బులకు లోన్ అవుతారు. ఎప్పుడైతే మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి రెండోసారి తిన్నారో మీకు జబ్బు రాదు. అది ఆయుర్వేద శాస్త్రంలో ఫస్ట్నే ఉంది. గోళ్ళు ఎప్పుడు తీసుకోవాలి, స్నానం ఎప్పుడు చేయాలి, తల ఎప్పుడు చేయాలి, ఏ విధమైన స్నానం చేయాలి, ఎవరికి ఏది పడుతుంది, తిన్నాక వాకింగ్ ఎంత చేయాలి, నీళ్ళు ఎన్ని తాగాలి, ప్రతి చిన్న విషయం అందులో రాసి ఉంది. ఓకే. అది మనం చదువుకుని ఆ జ్ఞానాన్ని అలవాటు చేసుకుంటే అందరూ హ్యాపీగా బతకచ్చు. ఇప్పుడు ఇవన్నీ విషయాలు ఒకవేళ మేము చదువుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనుకుంటే ఏ బుక్ చదివితే బెటర్ సార్? వస్తుగుణ దీపిక అనే దాంట్లో అన్నీ ఉంటుందండి. అలాగే చరక సంహిత కాడి నుంచి సుశ్రుత సంహిత, లేకపోతే అష్టాంగ హృదయం, ఈ అన్నిటిలో కూడా జీవన విధానం కూడా చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. ఏ నాలెడ్జ్ అయితే కోల్పోయామో ఆ నాలెడ్జ్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికే మేము అక్టోబర్ నుంచి క్లాసెస్ పెడదాం అనుకుంటున్నాం అండి. వీక్లీ వన్స్ అక్కడ జహీరాబాద్ మూలికా వనంలోనే క్లాసెస్ కండక్ట్ చేసి ఒక వారం పెట్టి, నెలలో ఒక వారం వాళ్ళందరికీ కూడా పూర్వం ఎంత జ్ఞానం అయితే ఉందో అందులో కొంచెమైనా కొద్ది మందికైనా అందిందామని ప్రయత్నిస్తున్నాం. చాలా మంచి ప్రోగ్రామ్ సార్. అది సార్, ఇంకోటి ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది ఇంకొక టాపిక్. అవునండి. ఈ ర్యాండమ్ బ్లడ్ షుగర్ నిజమేనా సార్? ఒకసారి 120, 130 ఉంటుంది, 90 ఉంటుంది, 70 ఉంటుంది, 80 ఉంటుంది. అంటే దీన్ని బట్టి నిజంగా షుగర్ వచ్చింది రాంది డిసైడ్ అవ్వచ్చండి. షుగర్ అనేది ఇప్పుడు అల్లోపతిలోనండి ఏ విధమైన రీడింగ్ అయినా సరే ఎలా పెట్టారు మీకు ఏమన్నా ఐడియా ఉందా? సపోజ్ 120/80 ఉండాలి బీపీ, ఎలా పెట్టారు దాన్ని? అంటే ఒక ర్యాండమ్ ఒక 10 మెంబర్స్ తీసుకొని 10 కాబట్టి 10 లక్షలు 10,000 తీసుకుని యావరేజ్ ఒక రీడింగ్ పెట్టారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అయితే ట్రెడిషనల్ వైద్యాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా ఆయుర్వేదమే కాదు, ప్రతి బాడీ నేచరు డిఫరెంట్. ఓకే. ఇప్పుడు అందులో O పాజిటివ్, AB పాజిటివ్, A పాజిటివ్, B పాజిటివ్, O నెగిటివ్ ఇవన్నీ ఎందుకు పెట్టారు? అదేవిధంగా ఆయుర్వేదంలో ప్రతి బాడీ నేచరు డిఫరెంట్గా, ఆ బాడీ నేచర్ని బట్టి ఆ రీడింగ్ చూసుకోవాలి. కొంతమందికి చాలా ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకపోవచ్చు. నాకు మరి 90% ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను. నాకు 73, నాకు కంటి చూపు కూడా తగ్గలేదు, హ్యాపీగా ఉన్నా, ఏది కొలుతుంది తింటా, ఎలా కొలుతా అలా తిరుగుతా. మరి నాకు ఆ 90/70 ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నీకు లో బీపీ ఉందని మందు ఇస్తాడు. నాకు అక్కర్లేదు, నా నేచర్ అది, నాకేమీ అవ్వదు. లో బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు. ఓకే. అది కూడా చెప్తారు ఆయుర్వేదంలో. అంటే మిషన్ తక్కువ కొట్టుకుంటాను కాబట్టి తొందరగా అలసిపోతారు, ఎక్కువ రోజులు పనిచేస్తారు. అర్థమైందండి. ఆ విధంగా ఒక రీడింగ్ అంటూ పెట్టారు అంటే ర్యాండమ్గా మీరు అన్నట్టుగా ఒక 10 మందినో 1000 మందినో 10,000 10 లక్షలు 10 కోట్లు చూసి ఒక రీడింగ్ పెట్టారు. ఆ రీడింగ్ అందరికీ ఉండాలని లేదు కదా. ఆ రీడింగ్ తేడా ఉంటే మందు మింగేస్తున్నాం మనం. మీరు శరీర ప్రకృతి ఎలా ఉంటుందంటే సపోజ్ బయలురూపున ఉంది మన లివర్కి సంబంధించిన రీడింగ్. కొంతమందికి నేనే ఒక కేసు చేశా, 2 ఉన్నది. 2 ఉంటే పసిరికలు ఉన్నట్టు, అంటే కామెర్లు ఉన్నట్టు. ఓకే. జాండీస్ 2-3 నెలలు వాడినా కొంచెం కూడా తగ్గట్లా. వాళ్ళు అనేక మంది డాక్టర్లు చూపిస్తున్నారు. చివరికి డాక్టర్ గారు అన్నారు, వీడికి పుట్టేటప్పటికి అంత ఉంటుంది మందులు అంటాం, వాడటం ఆపేయండి, ఇది అడిగి తప్పు ఉన్నట్టు లెక్క కాదు. ఆడు ఆరోగ్యంగా ఉన్నాడు, ఏమీ లేదు, యూరిన్ బాగుంది, కళ్ళు బాగున్నాయి, బాడీ బాగుంది, ఆకలి బాగుంది, అన్నీ బాగున్నాయి.
లక్షణాలు ఎక్కడ కనపట్టలేదు కాబట్టి అని పుట్టినోడికి అంత ఉంటుంది మందులు వాడొద్దని చెప్పారు ఆయన. వాళ్ళు అదే నాకు ఫోన్ చేశారు, అమ్మాయి బతికించారా బాబు అని. ఎందుకంటే మేము ఇచ్చాక మందు 1-2 నెలల్లో తగ్గపడడం అనేది ఉండదండి. ఓకే, డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. రాకపోతే నేను మీకు పని చేయను, మీ బాడీ నాకు అర్థం లేదు కాబట్టి ఇంకో డాక్టర్ని చూసుకోండి అని చెప్పేస్తాను. ఓకే, చేత ఇది రీడింగ్స్ అనేది 100% సరికాదండి. ఓకే, ఇప్పుడు అదే రీడింగ్స్ ఒక పాత ల్యాబ్లోకి వెళ్ళి మీరు చేయించారు, ఒకలే వస్తుంది. కొత్త ల్యాబ్లోకి వెళ్ళి చేయించారు మళ్ళీ మీరు వరుసగా ఒక 4 ల్యాబుల్లో 4 ల్యాబ్లు 4 రీడింగ్లు వస్తాయి, 5, 10, 3, 4 తేడా. ఓకే, మరి ఒకటే రావాలి కదా ఆ సైన్స్ కరెక్ట్ అనుకుంటే. అలాగే మనం తిన్న ఆహారాన్ని బట్టి, మనం వెళ్ళిన దాన్ని బట్టి ఈ అన్నిటి మీద కూడా రీడింగ్లు మారొచ్చండి. ఓకే, అంతే రీడింగ్ మారిపోయింది కాబట్టి వాళ్ళని తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇలాగా ప్రతిదానికి కూడా అనేక ఫ్యాక్టర్లు చూడాలండి. మీరు ఒక మందు తయారు చేసి నాకు ఇచ్చారు, ఈ మందు నేను వాడుతున్నానండి, బాగా పనిచేస్తున్నాండి అంటారు. ఇది మీరు మీ పేషెంట్లకి నేనేమన్నా ఎందుకు ఇవ్వను అంటే ఆ మందు ఎలా తయారు చేశారు, ఎప్పుడు కలెక్ట్ చేశారు, ఏ హీట్లో దాన్ని తయారు చేశారు, లేకపోతే ఏ చల్లలో దాంట్లో తయారు చేశారు, ఏ విధంగా నూరారు, ఏ పాళ్ళు కలిపారు, శుద్ధి చేశారా లేదా, మూలికలు, ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఆ మందు పనిచేయటం అనేది ఉంటుంది. సార్ ఫైనల్గా ఆంజనేయ రాజు సార్ దగ్గరికి వచ్చే అంటే ఆయుర్వేదం వాడుతున్నారు కదా, వాళ్ళ రివ్యూ ఎలా ఉంది సార్? అంటే ఆయుర్వేదం పట్ల వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? అంటే ఇక్కడ ఎలా ఉందంటేనండి, కొంతమంది ఇప్పుడు మీరు వాడారు, సపోజ్ మీకు మంచి రిజల్ట్ వచ్చింది, మీకు ఇంట్రెస్ట్ తోటి మీ ఫ్రెండ్ని తీసుకొచ్చారు. రాగానే నేను అడుగుతా, సార్ ఆయన తీసుకొచ్చారని మీరు వచ్చారా, మీకు ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా? ఆయన తీసుకొచ్చారు కాబట్టి వచ్చాను అంటే కనుక మీకు మందు వద్దు వెళ్ళిపోండి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాడుకోండి అని చెప్తా. అప్పుడు ఆయుర్వేద గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, వాళ్ళకి పాజిటివ్ నేచర్లో వాళ్ళని తీసుకొచ్చాకనే మందు ఇస్తానండి. ఆ పాజిటివ్ నేచర్ అనేది లేకపోతే మందు పనిచేయదు, అమృతం ఇచ్చిన. ఓకే, అలాగే కొంతమంది వాసన చూస్తారు, కొంతమంది చేదుగా ఉందంటారు, కొంతమంది ఇంకోలే ఉందంటారు. ఒక ఆయన పంతులు గారు అనుకుంటా, నేను చింతపండు తినకుండా కుదరదయ్యా నాకు, నువ్వు మందు ఇస్తే లేతలేదని. నేను ఇవ్వలేను సార్ అని. ఓకే, ఇప్పుడు బలానికి వాడి మందులు ఏదైనా చింతపండు పడదండి, చింతపండు తినడం వల్ల బలం తగ్గిపోతుంది. ఓకే, నేను మా అన్నది నాకు మంది అన్నారు, నేను ఇవ్వలేను అన్న. అలాగేంటంటే నేను ఆహారం ఏది నియమాలు పాటించను, నువ్వు మంది అంటే 3 నెలలకు తగ్గి సంవత్సరం తగ్గుతుంది, నాకే అడ్వాంటేజ్ అది. 3 నెలలు వచ్చి డబ్బులు నాకు సంవత్సరం ఇస్తారు, మీరు నెల ఇస్తానే ఉంటారు, అది మీకే నష్టం. ఓకే, అది మీరు ఆలోచించుకోవాలి. నేను ఇలాగే చెప్తా, ఓకే, మీకు 3 నెలల్లో తగ్గాలంటే 3 నెలల తర్వాత అన్నీ హ్యాపీగా తిందిరు, కానీ డబ్బులు కూడా తక్కువ అవుతాయి. మీరు కాదు నేను తినేస్తానంటే సంవత్సరం పడుతుంది, సంవత్సరం నాకు డబ్బులు వస్తూనే ఉంటాయి, మీకు నష్టం నాకు లాభం. ఇలా చెప్పాడు, అయితే శాతం నుండి వచ్చి అంటారు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. కీప్ వాచింగ్ పల్లవి పాడ్కాస్ట్.